Yeah, good morning once again. Yeah, please confirm my screen is visible as well as my voice is clear. First అసలు మన వాయిస్ కానీ ఇదంతా క్లియర్గా ఉందో ఒకసారి కన్ఫర్మ్ చేస్తారు అందరూ. And Yeah, even we the can screen. able to Yeah, just screen also, right? the Yeah, voice is audible. fine, fine. Yeah, thanks everyone. ఫస్ట్ ఈరోజు ఎజెండా ఏంటంటే ఫస్ట్ అజెండా సెట్ చేసుకుందాం. ఈ ఎజెండా సెట్ చేసుకున్న తర్వాత విల్ గో వన్ బై వన్ ఎగ్జాక్ట్లీ. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ మ్యూల్సాఫ్ట్, అసలు ఆ మ్యూల్సాఫ్ట్ అంటే ఏంటి, అది దేనికి ఉపయోగపడుతుంది, వాట్ ఆర్ ఆల్ ద థింగ్స్ విచ్ వీ కెన్ అచీవ్ విత్ ద హెల్ప్ ఆఫ్ మ్యూల్సాఫ్ట్, ఫస్ట్ అది చూద్దాం. తర్వాత చాలా మంది ఏంటంటే మనం నేను అబ్జర్వ్ చేసింది లైక్ ఫ్రెండ్స్ రెఫర్ చేశారనో, కొలీగ్ రెఫర్ చేశారనో, లేకపోతే రిలేటివ్స్ రిఫర్ చేశారనో, వీ హ్యావ్ సో మెనీ అదర్ థింగ్స్ యాజ్ వెల్, లేదు మన ప్రాజెక్ట్లో వచ్చిందనో, ఇట్లా రకరకాలుగా నేర్చుకుంటారు. బట్ ఐ టెల్ యూ ద లాజికల్ రీజన్స్ వై వీ షుడ్ లెర్న్ మ్యూల్సాఫ్ట్ ఎగ్జాక్ట్లీ. ఓకే, లాజికల్ రీజన్స్ అంటే ఎందుకంటే మనం క్లియర్గా ఉండాలి. ఓకే, మ్యూల్సాఫ్ట్ నేర్చుకోవడం వల్ల మనకు వచ్చిన ఎక్కడ ఒక చిన్న 5% 10% డౌట్ కూడా ఉండకూడదు. ఎగ్జాక్ట్లీ లైక్ అలా కాకుండా లాజికల్గా ఈజర్ బిజినెస్ పరంగా రీజన్స్ ఏంటి అండ్ టెక్నికల్ రీజన్స్ ఏంటి, ఎందుకు మ్యూల్సాఫ్ట్ నేర్చుకోవాలనేది ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ ఏ డీటెయిల్డ్ మేనర్. ఆ తర్వాత నా స్మాల్ ఇంట్రడక్షన్, నా గురించి ఒక 1-2 minutes ఉంటుంది అండ్ దట్ విల్ బి దేర్. అండ్ విల్ డిస్కస్ ది ట్రైనింగ్ అప్రోచ్ ఆల్సో, లైక్ హౌ వీ హ్యావ్ టు గెట్ ట్రైన్డ్, దట్ ఈస్ వన్ థింగ్. అండ్ దెన్ కెరీర్ రిలేటెడ్ ఎఫ్ఏక్యూస్. కెరీర్ రిలేటెడ్ ఎఫ్ఏక్యూస్ అంటే ఎక్కువగా జనరల్గా అడిగే క్వశ్చన్స్ అన్నీ కూడా, కొన్ని కామన్లీ ఆస్డ్ క్వశ్చన్స్ అన్ని నేను ఫ్రేమ్ చేసి పెట్టాను. ఒకవేళ ఆ క్వశ్చన్స్లో కానీ మీ క్వశ్చన్స్ కానీ లేకపోతే యూ కెన్ ఆస్క్ మీ ది క్వశ్చన్స్ ఇన్ ది క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్ ఎగ్జాక్ట్లీ. ఓకే, ఫైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిస్కస్ చేసుకున్నట్టు మ్యూల్సాఫ్ట్ అనేది సింపుల్గా చెప్పాలంటే ఒక ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్. ఓకే, మ్యూల్సాఫ్ట్ ఈజ్ అన్ ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ విచ్ ఇంటిగ్రేట్స్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ సీమ్లెస్లీ. ఇక్కడ చాలా వర్డ్స్ ఉన్నాయి. ఒకటి ఇంటిగ్రేషన్ అన్నాను, ఒకటి ప్లాట్ఫామ్ అన్నాను, నెక్స్ట్ ఇంటిగ్రేట్స్ అంటున్నాను, ఎంటర్ప్రైజ్ అంటున్నాను, అప్లికేషన్స్ అంటున్నాను, సీమ్లెస్లీ అంటున్నాను. వీటన్నిటికీ సింపుల్గా బ్రేక్ చేసుకుంటూ వన్ బై వన్ మనం చూసుకుంటూ వస్తే, సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ ఒక జనరిక్ ఎగ్జాంపుల్స్, ఒక 2 జనరిక్ ఎగ్జాంపుల్స్ తీసుకున్నాము. జనరిక్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఒక సింపుల్ది, ఆ తర్వాత ఒక కాంప్లెక్స్ది, ఆ తర్వాత టెక్నికల్ ఎగ్జాంపుల్కి వచ్చామనుకోండి, విల్ క్లియర్లీ అండర్స్టాండ్. సింపుల్గా చెప్పాలంటే ఏం లేదండి, మ్యూల్సాఫ్ట్ అంటే చాలా సాఫ్ట్వేర్స్ ఉంటాయి. మామూలుగా ఒక ఎంటర్ప్రైజ్ అంటే ఒక పెద్ద ఆర్గనైజేషన్ ఏదైనా ఉంది, ఆ పెద్ద ఆర్గనైజేషన్ సక్సెస్ఫుల్గా వాళ్ళ బిజినెస్ రన్ చేయాలంటే చాలా అప్లికేషన్స్ కానీ చాలా సాఫ్ట్వేర్స్ వాళ్ళు యూజ్ చేస్తారు. ఈ సాఫ్ట్వేర్స్కి అప్లికేషన్స్కి మధ్యలో ఇట్ విల్ యాక్ట్ ఎస్ ఎ మీడియేటర్ అండ్ ఇట్ విల్ ఎస్టాబ్లిష్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ దమ్ అండ్ ఇట్ విల్ ఫెసిలిటేట్ టు ఎక్స్చేంజ్ ద మెసేజెస్ ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇంత సింపుల్గా చేసేది. ఒక ఎంటర్ప్రైజ్ రన్ అవ్వాలంటే, ఒక ఎంటర్ప్రైజ్ అంటే బిగ్ ఆర్గనైజేషన్. ప్లాట్ఫామ్ అంటే ఏంటి, బేసికల్గా విచ్ విల్ ఈజీలీ ఏబుల్ టు డూ ద జాబ్, ఇంటిగ్రేషన్ జాబ్ ఈజీగా చేయగలిగేది. ఓకే, ప్లాట్ఫామ్ కానీ టూల్ కానీ ఏదైనా కానీ. ఇప్పుడు ఇవే జావాతోను డాట్ నెట్తోను పైథాన్తోను చేయలేము అంటే చేయొచ్చు, బట్ ఇట్ ఈస్ మోర్ డిఫికల్ట్. ఇక్కడ సీమ్లెస్గా చేస్తాం ఎగ్జాక్ట్లీ. అంటే సీమ్లెస్గా అంటే ఈజీగా చేస్తాం అనేది. అండ్ ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా బిజినెస్ రన్ చేయాలంటే ఖచ్చితంగా మనకి ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ చేసుకోవాలి, కాబట్టి విల్ బి డూయింగ్ ఇట్. ఇది బ్రాడ్ లెవెల్లో మ్యూల్సాఫ్ట్ గురించి. బట్ విల్ టేక్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్. ఓకే, అండ్ దెన్ విల్ ట్రై టు డిస్కస్. ఓకే, జనరిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఒక తెలుగు పర్సన్ ఉన్నాడు, హీ వాంట్ టు కమ్యూనికేట్ విత్ ఏ హిందీ పర్సన్. ఇక్కడ ఒక చిన్న అజంప్షన్ ఏంటి అంటే, తెలుగు పర్సన్కి హిందీ రాదు అండ్ హిందీ పర్సన్కి తెలుగు రాదు. ఎగ్జాక్ట్లీ. నౌ దే వాంటెడ్ టు కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్. ఎలా చేస్తారు? సింపుల్గా ఏంటంటే, ఆబ్వియస్లీ ఒక మధ్యలో ట్రాన్స్లేటర్ని పెట్టుకున్నారు. ఆ ట్రాన్స్లేటర్ ఆబ్వియస్లీ హీల్ ట్రై టు ట్రాన్స్లేట్ ఫ్రమ్ తెలుగు టు హిందీ అండ్ హిందీ టు తెలుగు. ఆబ్వియస్లీ హీల్ బి యాక్టింగ్ ఎస్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ దమ్. ఫస్ట్ ఇప్పుడు తెలుగు పర్సన్ ఒక తెలుగు మెసేజ్ పంపించారు ఇంటికి. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఒక తెలుగు మెసేజ్ పంపించినప్పుడు, ఓకే, ఈ మెసేజ్ ఇప్పుడు ఈ తెలుగు టు హిందీ ట్రాన్స్లేటర్ కానీ ఆ హిందీ టు తెలుగు ట్రాన్స్లేటర్ ఈయన ఏం చేస్తారు? ఎగ్జాక్ట్లీ హీ విల్ ట్రై టు కన్వర్ట్ దట్ తెలుగు మెసేజ్, ఓకే, తెలుగు మెసేజ్ టు హిందీ మెసేజ్. ఇక్కడ సింపుల్గా అర్థం చేసుకోవాలంటే, హిందీ మెసేజ్కి ఎవరికి అర్థమవుతుంది? ఎవరైతే ఇప్పుడు హిందీ పర్సన్ ఉన్నారో ఆయనకి అర్థమయ్యేటట్టు కన్వర్ట్ చేస్తున్నారు. ఓకే, ఆయనకి అర్థమయ్యేటట్టు కన్వర్ట్ చేసి, ఓకే, ఈ పర్టికులర్ మెసేజ్ పాస్ చేస్తారు. పాస్ చేసిన తర్వాత ఏమవుతుంది? హిందీ పర్సన్ విల్ అండర్స్టాండ్ దట్ మెసేజ్ ఇన్ ద హిందీ ఫార్మాట్ అండ్ హీ విల్ గివ్ ది రెస్పాన్స్. ఇప్పుడు దీని రిక్వెస్ట్ అనొచ్చా నేను? చూడండి,
తెలుగు పర్సన్ ఒక రిక్వెస్ట్ లాగా పంపించాడు. ఓకే, అండ్ దెన్ అది ట్రాన్స్లేటర్ ఏం చేస్తారు, హిందీ మెసేజ్కి కన్వర్ట్ చేసి హిందీ పర్సన్ పంపించి, ఇప్పుడు హిందీ పర్సన్ ఈజ్ రెస్పాండింగ్ బ్యాక్. దేంట్లో దేంట్లో రెస్పాండ్ అవుతాడు, మళ్ళీ హిందీ మెసేజ్లోనే రెస్పాండ్ అవుతాడు. కెన్ ఐ కాల్ ఇట్ ఎస్ ఎ రెస్పాన్స్? ఎగ్జాక్ట్లీ. ఓకే, ఈ రెస్పాన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఈ తెలుగు టు మళ్ళీ ఆర్ హిందీ టు తెలుగు కానీ తెలుగు టు హిందీ ట్రాన్స్లేటర్ ఏం చేస్తారు, ఈ విల్ కన్వర్ట్ దాట్ ఇన్ టు తెలుగు మెసేజ్ అండ్ పాస్ ఇట్ టు తెలుగు పర్సన్. ఓకే, ఇప్పుడు ఏమైంది చూడండి ఒకసారి. Telugu person is able to understand the message, and Hindi person is able to understand the message, and they are able to communicate with each other. Exactly. సేమ్ ఇక్కడ కూడా చూస్తే ఈ తెలుగు టు హిందీ ట్రాన్స్లేటర్ ఆర్ హిందీ టు తెలుగు ట్రాన్స్లేటర్, వాట్ డిడ్ హీ డూ, వాట్ ఈస్ ద జాబ్ ఆఫ్ హిమ్? He established the communication between two people. Okay, and then he's facilitating the exchange of messages. He's facilitating the exchange of messages. ఏ మెసేజెస్, వాట్ ఎవర్ ద కాన్వర్సేషన్ దే వాంటెడ్ టు డూ, there he is able to establish the communication. Exactly. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే బేసికల్గా కూడా మనం అబ్జర్వ్ చేస్తే మ్యూల్సాఫ్ట్ కూడా ఇలాంటి వర్కే చేస్తుంది అనమాట. అయితే ఇక్కడ నేను సింపుల్గా ఒక 2 ప్లాట్ఫామ్స్ ఆర్ 2 పీపుల్కి మధ్యలో కమ్యూనికేషన్ చెప్పాను. ఇదే ఇదే ఒక మల్టిపుల్ పీపుల్ కమ్యూనికేషన్ జరగాలంటే యాక్చువల్గా 2 పీపుల్కి చాలా ఈజీ, ఒక ట్రాన్స్లేటర్ ఉన్నారు బాగానే ఉంది. ఒక మల్టిపుల్ పీపుల్ అయితే అందుకని కొంచెం కాంప్లెక్స్ ఎగ్జాంపుల్ తీసుకొని విల్ ట్రై టు అండర్స్టాండ్. ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఆ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఇండియా కండక్ట్ చేస్తుంది. ఓకే, ఇండియా కండక్ట్ చేసేటప్పుడు దే ఇన్వైటెడ్ మల్టిపుల్ కంట్రీస్. ఆ మల్టిపుల్ కంట్రీస్లో జపాన్ ఒకటి, స్పెయిన్ ఒకటి, ఫ్రాన్స్ ఒకటి, ఇలాగా కొన్ని కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తాను ముందుగానే మనకి ఇన్ఫార్మ్ చేసి, అండ్ వీ అరేంజ్డ్ ది ట్రాన్స్లేటర్స్. ఎగ్జాక్ట్లీ. ఓకే, వీళ్ళందరికి కూడా అజంప్షన్ ఏంటి, కామన్ లాంగ్వేజ్ రాదు, ఇంగ్లీష్ కానీ లేకపోతే ఇలాంటి లాంగ్వేజ్. ఓకే ఫైన్. నౌ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే జపనీస్ వాళ్ళకి జపనీస్ లాంగ్వేజ్ ఒకటే వచ్చు, స్పెయిన్ వాళ్ళకి స్పానిష్ ఒకటే వచ్చు, ఫ్రెంచ్ వాళ్ళకి ఆర్ ఫ్రాన్స్ వాళ్ళకి ఫ్రెంచ్ ఒకటే వచ్చు. ఓకే, అందుకని ముందుగా వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు కాబట్టి ఏం చేసాం మనం, యాజ్ అన్ ఆర్గనైజర్ మనం ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేస్తున్నాం కాబట్టి ఏ పర్టికులర్ లాంగ్వేజెస్ వాళ్ళు అయితే వస్తున్నారో ఆ పర్టికులర్ లాంగ్వేజెస్ వాళ్ళందరికీ మనం ట్రాన్స్లేటర్స్ని అరేంజ్ చేసి వీ కెప్ ద కాన్ఫరెన్స్ రెడీ మొత్తం ఓవరాల్గా. ఓకే ఫైన్. లాస్ట్ మూమెంట్లో ఎగ్జాక్ట్లీ వేరే కంట్రీస్ కూడా ఒక 1-2 కంట్రీస్ వస్తాయని చెప్పి డిసైడ్ అయింది. ఆ 1-2 కంట్రీస్ కూడా ఇన్ఫార్మ్ చేశారు. ఓకే, దానికి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు జపనీస్ పర్సన్ వాంటెడ్ టు స్పీక్ విత్ ఆర్ జపనీస్ టీమ్ హ్యాస్ టు స్పీక్ విత్ హిందీ కానీ లేకపోతే స్పానిష్ కానీ ఫ్రెంచ్ కానీ అంటే చూడండి ఇక్కడ మనకి వీ హ్యావ్ ట్రాన్స్లేటర్స్. ఓకే, ఈ ట్రాన్స్లేటర్ జపనీస్ టు స్పానిష్ కానీ స్పానిష్ టు జపనీస్ ట్రాన్స్లేటర్ ఉన్నారు. దే విల్ బి ఏబుల్ టు ఎస్టాబ్లిష్ ద కమ్యూనికేషన్. ఇప్పుడు జపనీస్ టు హిందీ ఆర్ హిందీ టు జపనీస్, జపనీస్ టు ఫ్రెంచ్ ఆర్ ఫ్రెంచ్ టు జపనీస్. ద సేమ్ వే ద స్పెయిన్ పర్సన్ వాంటెడ్ టు స్పీక్ విత్ ద ఫ్రెంచ్ పర్సన్, ద సేమ్ వే వీ హ్యావ్ ది కమ్యూనికేషన్. అదర్ పీపుల్తో చేయాలన్నా కూడా అన్ని కమ్యూనికేషన్ ఛానల్స్ ఎస్టాబ్లిష్ చేసాం, అందరి ట్రాన్స్లేటర్స్ ఉన్నారు, దిల్ బి ఏబుల్ టు ఫెసిలిటేట్. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇప్పుడు దీంట్లో కూడా మనం అబ్జర్వ్ చేస్తే మళ్ళీ స్పెయిన్ వాళ్ళు మనతో మాట్లాడాలంటే ఇక్కడ మళ్ళీ విల్ ఎస్టాబ్లిష్ ద ఛానల్. ఓకే, ఇక్కడ స్పెయిన్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళతో మాట్లాడాలంటే అగైన్ విల్ ఎస్టాబ్లిష్ ద ఛానల్. ఓకే, ఫ్రెంచ్ వాళ్ళు మాట్లాడాలంటే మళ్ళీ ఫ్రెంచ్ వాళ్ళకి ఛానల్. ఓకే, ఇలా మల్టిపుల్ ఛానల్స్ మనకి అవసరం అవుతుంది, మల్టిపుల్ ట్రాన్స్లేటర్స్ అవసరం అవుతారు, చేస్తాం, బాగానే ఉంది. చూడండి ఒక నలుగురు పార్టిసిపేట్ చేస్తేనే ఎంతమంది ట్రాన్స్లేటర్స్ కావాల్సి వచ్చింది, ఆల్మోస్ట్ లైక్ 1 2 3 4 5 6 అప్రాక్సిమేట్లీ. ఐఎమ్ నాట్ కరెక్టింగ్ క్యాల్కులేటింగ్ ఇట్ ఎగ్జాక్ట్లీ బట్ అప్రాక్సిమేట్లీ 6. ఇప్పుడు ఇలాగే ఒక 20 కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తుంటే ఎంతమంది ట్రాన్స్లేటర్స్ కావాల్సి వస్తుంది, చాలా మంది కావాల్సి వస్తుంది. లేదు, లాస్ట్ మినిట్లో ఒక 2 కంట్రీస్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ జర్మన్ వచ్చింది, ఇప్పుడు జర్మన్ యాడ్ అయింది. జర్మన్కి మళ్ళీ ఇప్పుడు నేను కమ్యూనికేషన్ ఫెసిలిటేట్ చేయాలంటే ఎలా జరుగుద్ది, ఇప్పుడు ఐ నీడ్ ద ట్రాన్స్లేటర్ ఫర్ జర్మన్ టు జపనీస్, జర్మన్ టు స్పానిష్, జర్మన్ టు హిందీ, జర్మన్ టు ఫ్రెంచ్, ఫ్రెంచ్ అంటే మళ్ళీ ఇంతమంది ట్రాన్స్లేటర్స్ కావాలి. ఒక్క కంట్రీ ఎక్కువ అయ్యే కొద్దీ ఏమవుతుందండి, కాంప్లెక్సిటీ పెరుగుతూ ఉంది. కాంప్లెక్సిటీ పెరిగే కొద్దీ నెంబర్ ఆఫ్ ట్రాన్స్లేటర్స్ ఎక్కువ అవుతూ ఉన్నాయి. ఆబ్వియస్లీ ది ఎకో సిస్టమ్ ఈస్ గెటింగ్ వెరీ వెరీ కాంప్లికేట్. ఓకే, అంటే
ఒక కాన్ఫరెన్స్ని మనం సక్సెస్ఫుల్గా రన్ చేయాలి అంటే చూడండి ఎంత కాంప్లెక్సిటీ పెరిగిపోతా ఉందో. నేను చెప్పింది 4-5 కంట్రీస్, అదే ఒక 50 కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయంటే థింక్ ఆఫ్ ఇట్ లైక్ యూ హ్యావ్ టు అరేంజ్ ద ట్రాన్స్లేటర్స్ ఫర్ ఆల్ దీస్ పీపుల్ అండ్ దే వాంట్ టు కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్. సో ఇట్ వుడ్ బి వెరీ డిఫికల్ట్. ఇప్పుడు అలా కాకుండా ఒక చిన్న సొల్యూషన్ థింక్ చేస్తాం అనుకోండి. ఒక కామన్ ట్రాన్స్లేటర్ ఉన్నారు. యాక్చువల్లీ వీ హ్యావ్ ఏ ప్లాట్ఫామ్ కాల్డ్ కామన్ ట్రాన్స్లేటర్. అండ్ ఈ కామన్ ట్రాన్స్లేటర్ ఏంటంటే ఎన్ని లాంగ్వేజెస్కైనా కన్వర్ట్ చేయగలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ జర్మన్, ఫ్రెంచ్, స్పానిష్, హిందీ, ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ కూడా వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ చైనీస్. ఇప్పుడు ఈ ట్రాన్స్లేటర్కి ఏంటి, ఏ లాంగ్వేజ్ మెసేజ్ పంపించినా ఆ ట్రాన్స్లేటర్ ఏ లాంగ్వేజ్ నుంచి ఏ లాంగ్వేజ్ కన్వర్ట్ చేయాలో దానికి ఆ, మనం ఇన్ఫార్మ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ జర్మన్ పర్సన్ వాంటెడ్ టు స్పీక్ విత్ హిందీ పర్సన్. ఇప్పుడు జర్మన్ మెసేజ్ వచ్చింది అనుకోండి, ఓకే హిందీలో కన్వర్ట్ చేసి హిందీ పర్సన్ పంపించమని చెప్పి మనం ఇన్ఫార్మ్ చేసాం అనుకోండి. దిస్ కామన్ ట్రాన్స్లేటర్ కెన్ డూ ద జాబ్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ మెసేజెస్ అండ్ కమ్యూనికేషన్ బిట్వీన్ దీస్ టూ పీపుల్. ఎగ్జాక్ట్లీ. సో ఈ ట్రాన్స్లేటర్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఎ కామన్ ట్రాన్స్లేటర్. అంతమంది ట్రాన్స్లేటర్స్ మనకి అవసరం లేదనమాట. ఓకే, ఇలాంటి ప్లాట్ఫామ్ కానీ టూల్ కానీ ఒకటి ఉంటే మనకి ఇట్ విల్ బి ఈజియర్ ఫర్ కండక్టింగ్ ది ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ప్లాట్ఫామ్. ద సేమ్ వే దీన్ని మనం కోరిలేట్ చేసుకుంటే ఇండస్ట్రీలోకి, ఓకే ఇండస్ట్రీలోకి కోరిలేట్ చేసుకుంటే ఇట్ విల్ బి వెరీ వెరీ ఈజియర్ ఫర్ అస్ టు అండర్స్టాండ్. ఓకే, సో ఫర్ ఎనీ క్వశ్చన్స్ అండి? సో ఫర్ ఎనీ క్వశ్చన్స్? Wow. Okay, fine. Now, I'll take an example of Flipkart. Okay, Flipkart is an e-commerce site where we'll be able to go and order the items which we want exactly. ఇప్పుడు నాకు ఫ్లిప్కార్ట్ అప్లికేషన్లోకి వెళ్ళాను. ఓకే, వెళ్ళిన తర్వాత ఐ వాంట్ టు ఆర్డర్ సమ్ మొబైల్ ఫోన్. ఓకే, ఆబ్వియస్లీ ఏం చేస్తాం, జనరల్గా కూడా ఇప్పుడు మొబైల్ అప్లికేషన్లోకి వెళ్తాం ఆర్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటాం. ఈ మొబైల్ అప్లికేషన్లో మనం మన ఫోన్ చూస్ చేసుకుంటాం. ఫోన్ చూస్ చేసుకున్న తర్వాత యూ విల్ బి ప్లేసింగ్ ద ఆర్డర్. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే సింపుల్గా మనం మొబైల్ అప్లికేషన్లోకి వెళ్ళి అక్కడ సెలెక్ట్ చేసి మనం ఆర్డర్ ప్లేస్ చేయగానే మనకి విత్ ఇన్ మ్యాటర్ ఆఫ్ సెకండ్స్ కానీ మిల్లీ సెకండ్స్ కానీ విల్ బి గెటింగ్ ద రెస్పాన్స్. ఓకే, అయితే ఈ రెస్పాన్స్ అంతా కూడా మ్యాటర్ ఆఫ్ మిల్లీ సెకండ్స్లో వచ్చేస్తుంది, కానీ బట్ బ్యాక్గ్రౌండ్లో చాలా ప్రాసెస్ జరుగుతుంది. ఓకే, యా ప్లీజ్ చెప్పండి. యా, ఇఫ్ నో క్వశ్చన్స్ అండి ప్లీజ్ గో ఆన్ మ్యూట్. ఓకే, డోంట్ టాక్ ఇన్ బిట్వీన్. ఓకే, మొబైల్ అప్లికేషన్లోకి వెళ్ళి నేను ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఒక మొబైల్ సెలెక్ట్ చేసుకున్నాను. ఆ మొబైల్ని ఆర్డర్ ప్లేస్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఆర్డర్ ప్లేస్ చేశాను. ఎప్పుడైతే ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుద్ది, బ్యాక్గ్రౌండ్లో చాలా ప్రాసెస్ జరుగుద్ది. కాకపోతే అదంతా కూడా మ్యాటర్ ఆఫ్ మిల్లీ సెకండ్స్ అండ్ సెకండ్స్లో జరిగిపోయి మనకి రెస్పాన్స్ వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పర్టికులర్ ఫోన్ సెలెక్ట్ చేశాను. ఆ ఫోన్ సెలెక్ట్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు నేను చెప్పాను కదా బేసికల్గా ఒక ఆర్గనైజేషన్ ఉంటే ఆర్గనైజేషన్లో చాలా సిస్టమ్స్ ఉంటే కానీ ఆ పర్టికులర్ బిజినెస్ సక్సెస్ఫుల్గా రన్ అవ్వదు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే కూడా చూడండి, ఇక్కడ ఒక ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఉంది, ప్లస్ సిఆర్ఎం సంబంధించింది ఒకటి ఉంది, తర్వాత పేమెంట్కి సంబంధించింది ఒకటి ఉంది, బిల్లింగ్ ఒకటి ఉంది, డెలివరీ అప్లికేషన్ ఉన్నాయి. ఇలాగా రకరకాల అప్లికేషన్స్ రకరకాల సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. అయితే సింప్లిఫై చేసి నేను ఒక 4 to 5 అప్లికేషన్స్ తీసుకున్నా. ఇప్పుడు ఈ 4 to 5 అప్లికేషన్స్ ఏంటి, మనం ఫోన్ ఆర్డర్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్లో వీటన్నిటితోటే కమ్యూనికేట్ చేసి మనం రెస్పాన్స్ ఫామ్ చేయాలి. ఓకే, వీటన్నిటితోటే మనం కమ్యూనికేట్ చేసి రెస్పాన్స్ ఫామ్ చేయాలి. అయితే ఎందుకు ఎందుకు అసలు వీటన్నిటితో కమ్యూనికేట్ చేయాలి, అవసరం ఏంటి అసలు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా క్వశ్చన్ ఏంటంటే, ఫోన్ ఆర్డర్ చేస్తున్నాం. ఫోన్ ఆర్డర్ చేసినప్పుడు అది అసలు మన స్టాక్లో ఉందో లేదో చెక్ చేయాలి కదా. ఓకే, అయితే స్టాక్లో ఉందో లేదో చెక్ చేయాలంటే ఇప్పుడు ఈ ఇన్వెంటరీ మేనేజ్మెంట్లో చెక్ చేయాలి నేను. ఓకే, ఇన్వెంటరీ మేనేజ్మెంట్కి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్ఐపి వాడుతున్నాను. ఓకే, ఎస్ఐపి సిస్టమ్ వాడుతున్నాను. ఇప్పుడు ఈ ఎస్ఐపి సిస్టమ్
ఎందుకు వాడాలి? అన్నిటికి కలిపి నేను ఒకే అప్లికేషన్ వాడేయచ్చు కదా. ఇన్వెంటరీ మేనేజ్మెంట్కి, ఈ సిఆర్ఎం అప్లికేషన్కి, పేమెంట్కి, బిల్లింగ్కి, డెలివరీ అప్లికేషన్స్కి, అన్నిటికీ ఒకే అప్లికేషన్ వాడేస్తే ఏ ప్రాబ్లం ఉండదు కదా. ఎందుకంటే వేరు వేరు అప్లికేషన్స్ వాడుతున్నారా అని ఒక క్వశ్చన్ అడిగితే, ఎప్పుడైనా కానీ ఒక బిజినెస్ రన్ చేసేటప్పుడు ఈ దేనికి ఏది ఫేమస్ ఉంటుందో దాన్ని వాడుకుంటాం, కానీ అన్నిటికి కలిపి ఒకటే వాడాలంటే కుదరదు. ఎగ్జాక్ట్లీ. ఓకే. ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అంటే ఏంటి? అది మళ్ళీ ఇప్పుడు ఫ్లిప్కార్ట్ అనే ఒక పెద్ద ఆర్గనైజేషన్కి ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఈజ్ ఏ హ్యూజ్ సబ్జెక్ట్, అగైన్ సపరేట్గా చూస్తే. దానికి ఫేమస్గా ఏమేమి టూల్స్ ఉన్నాయి, ఏమేమి సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, లేకపోతే ఏమేమి అప్లికేషన్స్ ఉన్నాయో అన్నీ ఎవాల్యుయేట్ చేసుకుని వాళ్ళు దాన్ని డిసైడ్ అవుతారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ దానికోసమే వాళ్ళు ఎస్ఐపి తీసుకున్నారు. ఓకే. ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అంటే ఏంటి? బేసికల్లీ సింపుల్గా చెప్పాలంటే ఎంత స్టాక్ ఉంది, ఓకే, ఏమన్నా ఆర్డర్ అయిపోయిన తర్వాత వాటిని స్టాక్ని అప్డేట్ చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా మొత్తం నెక్స్ట్ ఏ వేర్ హౌస్లో ఉంది, ఇప్పుడు హైదరాబాద్ వేర్ హౌస్లో ఎంత స్టాక్ ఉంది, లేకపోతే బాంబే వేర్ హౌస్లో ఎంత స్టాక్ ఉంది, ఇలాంటివన్నీ కూడా మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ఈ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్లో మేనేజ్ చేస్తారు. ఓకే, ఫైన్. నౌ అలాగే కస్టమర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా సేవ్ చేసుకునే దానికి ఒక అప్లికేషన్ వాడుతున్నారు, అదే సేల్స్ ఫోర్స్ సిఆర్ఎం. ఓకే, ఏంటది? సేల్స్ ఫోర్స్ సిఆర్ఎం. ఓకే, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. ఈ పర్టికులర్ సేల్స్ ఫోర్స్ సిఆర్ఎంలో ఏం వాడుతున్నారు ఇన్ఫర్మేషన్? వెన్ ఎవర్ దెర్ ఇస్ ఎ కస్టమర్ హూ ఇస్ ప్లేసింగ్ అన్ ఆర్డర్, ఆ కస్టమర్ అడ్రస్ ఏంటి, నేమ్ ఏంటి, డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, ఓకే, పర్మనెంట్ కమ్యూనికేషన్ అడ్రస్ ఏంటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఐఎమ్ స్టేయింగ్ ఇన్ 2 different places. ఓకే, హోమ్ టౌన్లో ఉంటున్నాను, ప్లస్ మళ్ళీ వర్క్ చేసేటప్పుడు సిటీలో ఉంటున్నాను. ఇప్పుడు ఆ రెండు అడ్రసెస్ కూడా మనం సేవ్ చేసుకోవాలి. ఆ రెండు అడ్రసెస్ సేవ్ చేసుకునేదానికి ఇలాంటిది మొత్తానికి సిఆర్ఎం, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అని ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. దాన్ని యూటిలైజ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ కామర్స్ అప్లికేషన్కి జనరల్గా కూడా మీరు అబ్జర్వ్ చేస్తే పేమెంట్ సంబంధించింది కంపల్సరీ ఉండాలి. ఆ పేమెంట్ కోసం రేజర్ పే అని ఒక ఒక వెండర్ని యూటిలైజ్ చేసుకుంటున్నారు. ఆ వెండర్కి సంబంధించిన టూల్ వాడుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ. తర్వాత బిల్లింగ్. ఇప్పుడు బిల్లింగ్ అంటే ఇప్పుడు మనం ఒక ఆర్డర్ ప్లేస్ చేయగానే బిల్ జనరేట్ అవ్వాలి. ఓకే, ఆ బిల్ జనరేట్ అవ్వాలంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చామనుకోండి, అది ఆటోమేటిక్గా బిల్ చేసి ఒక బిల్ ఒక బిల్ జనరేట్ చేస్తుంది. ఆ బిల్లింగ్ సాఫ్ట్వేర్ ఏంటంటే జెనీవా. బేసికలీ బిల్లింగ్ సాఫ్ట్వేర్లో జెనీవా అని ఇది ఫేమస్, అందుకని వాళ్ళు దాన్ని చూస్ చేసుకున్నారు. తర్వాత డెలివరీ అప్లికేషన్. బిల్లింగ్ అయిన తర్వాత డెలివరీ అప్లై చేస్తారు, డెలివరీ ఇస్తారు కదా. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ వాళ్ళకి సపరేట్గా ఒక మాడ్యూల్ ఉంది కాబట్టి ఆ పర్టికులర్ డెలివరీకి సంబంధించిన సాఫ్ట్వేర్ ఒకటి ఉంది. ఆ సాఫ్ట్వేర్తో కూడా మనం కనెక్ట్ అవ్వాల్సి వస్తుంది. అంటే నేను ఫ్రంట్ ఎండ్ నుంచి ఒక మొబైల్ ఫోన్ నేను ఆర్డర్ చేస్తే యాక్చువల్గా కూడా, ఓకే, మొబైల్ ఫోన్ ఆర్డర్ చేస్తే బ్యాక్గ్రౌండ్లో ఇంత ప్రాసెస్ జరుగుతుంది. ఏం జరుగుతుంది? ఫస్ట్ నేను ఆర్డర్ ప్లేస్ చేయగానే మొబైల్ అప్లికేషన్లో బ్యాక్గ్రౌండ్లో ఆర్ బ్యాక్ ఎండ్లో కొన్ని సాఫ్ట్వేర్స్తో ఇంటరాక్ట్ అయ్యి ఆర్ అప్లికేషన్స్తో ఇంటరాక్ట్ అయ్యి మనకి రెస్పాన్స్ రావాలి. వీటన్నిటిని కోఆర్డినేట్ చేయాలి. వీటన్నిటిని కోఆర్డినేట్ చేయాలంటే మళ్ళీ ప్రాపర్గా ఒక సాఫ్ట్వేర్ లేకపోతే ఒక టూలో యూటిలైజ్ చేసుకోవాలి కదా. యాక్చువల్గా కూడా దానికోసం నేను మ్యూల్సాఫ్ట్ ఇంటిగ్రేషన్ తీసుకున్నాను. మ్యూల్సాఫ్ట్ ఇంటిగ్రేషన్ టూల్. ఓకే, ఇంటిగ్రేషన్ టూల్ అంటున్నాను. అయితే ఇంటిగ్రేషన్ టూల్ అంటున్నారు, ఇది జావాలోనో .NETలోనో లేకపోతే పైథాన్లోనో వీటిలో చేయలేమంటే చేయొచ్చు బేసికల్గా కూడా. వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు జావాలోనో మీరు .NETలోనో పైథాన్లోనో ఇదే జాబ్ని ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఒక 10 days పట్టింది అనుకోండి దానికి సంబంధించిన ఇంటిగ్రేషన్ మొత్తం రెడీ చేసేదానికి. మ్యూల్సాఫ్ట్ తోటి 2 daysలో 3 daysలో చేసేయచ్చు. ఓకే, అంటే టైం యాక్చువల్గా కూడా టైం టేకన్ ఫార్ ద ఎంటైర్ ప్రాసెస్ ఆర్ డెవలప్మెంట్ ఏంటంటే చాలా ఈజీగా అయిపోద్ది. ఎందుకని? మ్యూల్సాఫ్ట్ అనేది టూల్ జాబ్ ఏంటంటే ఏ కష్టమైన టాస్క్ అయినా ఈజీ చేయడం బేసికల్గా కూడా. వీళ్ళు ఆల్రెడీ మనకు కావాల్సిన రిపీటెడ్ టాస్క్స్ అండ్ కాంప్లికేటెడ్ టాస్క్ అన్ని బ్యాక్గ్రౌండ్లో చేసి ఉంటుంది. మనం ఈజీగా డ్రాగ్ డ్రాప్ చేసుకొని మనం కాన్ఫిగర్ చేసుకొని ఈ పర్టికులర్ జాబ్ని ఈజీగా చేసేవచ్చు అనమాట. ఓకే, సరే. ఫస్ట్ అయితే రిక్వెస్ట్ వచ్చింది. రిక్వెస్ట్ వచ్చిన తర్వాత నేను మ్యూల్సాఫ్ట్ టూల్ యూటిలైజ్ చేస్తున్నాను ఈ పర్టికులర్ అన్నిటితో కమ్యూనికేట్ చేసేదానికి. చేయాలంటే ఎందుకు కమ్యూనికేట్ చేయాలి చెప్పండి? ఒకదానికి డైరెక్ట్గా కమ్యూనికేట్ చేసుకోవచ్చు కదా, మళ్ళీ మధ్యలో ఒక ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ లేకపోతే ఒక టూల్ ఎందుకు? ఎగ్జాక్ట్లీ. ఏమైనా ఐడియా చెప్పగలుగుతారా? ఎందుకు అసలు మధ్యలో ఒక ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ అవసరం ఇక్కడ? ఇట్స్ క్వశ్చన్ అండి ఫర్ ఆల్ ద పీపుల్. ఇప్పుడు దాకా విన్నారు కదా యాక్చువల్గా కూడా. ఇప్పుడు దాకా ఎన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఏమైనా రీజన్ చెప్పగలుగుతారా? అసలు ఈ మ్యూల్సాఫ్ట్ ఎందుకు డైరెక్ట్గా ఇన్వెంటరీ మేనేజ్మెంట్ సిఆర్ఎంతో లేకపోతే ఇన్వెంటరీ మేనేజ్మెంట్ డెలివరీ యాప్తో ఇన్వెంటరీ మేనేజ్మెంట్ వీటితో మాట్లాడుకోవచ్చు కదా డైరెక్ట్గా.
Why we require a separate platform or tool to do this? See, whatever the answer is, random answer అని చెప్పండి, నో ప్రాబ్లం. సెక్యూరిటీ అండ్ ఆథరైజేషన్. ఏందండి? సెక్యూరిటీ అండ్ ఆథరైజేషన్. సెక్యూరిటీ అండ్ ఆథరైజేషన్. ఓకే, ఇంకా? ఓకే, ఫైన్. ఈ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ యొక్క జాబ్ ఏంటండి? దాని జాబ్ ఇన్వెంటరీ ఒకటి మేనేజ్ చేయడమే. ఎగ్జాక్ట్లీ, ఇట్ విల్ నాట్ బి ఏబుల్ టు ఎస్టాబ్లిష్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ అదర్. ఇది నెట్ కమ్యూనికేట్ చేయడం, ఆర్కెస్ట్రేట్ చేయడం. ఆర్కెస్ట్రేట్ అంటే ఇక్కడ జరిగిన తర్వాత ఇది నెక్స్ట్ ఇది చేయాలి, నెక్స్ట్ ఇది చేయాలి అని చెప్పి దానికి తెలియదు. దాని జాబ్ ఏంటి? ఓన్లీ ఇన్వెంటరీలో ఎలా మేనేజ్ చేసుకోవచ్చు ఏంటి అనేది అంతవరకు చేయగలుగుతుంది అది దాని జాబ్. నెక్స్ట్, దానికి కావాల్సిన లాంగ్వేజ్, దీనికి కావాల్సిన లాంగ్వేజ్ డిఫరెన్స్ ఉండొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి జావా అర్థం అవుతుంది, ఓకే, లేకపోతే దీనికి డాట్ నెట్ అర్థం అవుతుంది, ఓకే. డిఫరెంట్ డిఫరెంట్ టెక్నాలజీస్. అంటే ఇప్పుడు మనం తెలుగు పర్సన్ హిందీ పర్సన్తో ఎలా అయితే కమ్యూనికేట్ చేసుకోలేడో, వాళ్ళు డైరెక్ట్గా కూడా కమ్యూనికేట్ చేయాలన్నా కూడా ఆ లాంగ్వేజ్ అర్థం కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అప్లికేషన్ ఒక మెసేజ్ పంపించింది సిఆర్ఎం అప్లికేషన్కి, దానికి అర్థం కాదు. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఇన్ ద అండర్స్టాండబుల్ ఫార్మాట్ ఆఫ్ ది అదర్ అప్లికేషన్. ఎగ్జాక్ట్లీ. సో వీ నీడ్ వన్ ఇంటిగ్రేషన్ టూల్ ఆర్ వన్ టూల్, ఓకే, వన్ టూల్ ఇన్ బిట్వీన్ టు ఫెసిలిటేట్ ది కమ్యూనికేషన్ బిట్వీన్ దీస్ సిస్టమ్స్ అండ్ మేక్ దమ్ అండర్స్టాండబుల్. ఎగ్జాక్ట్లీ. అండ్ ఎక్స్చేంజ్ ద మెసేజెస్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం ఫస్ట్ మాట్లాడుకుంది ఇక్కడ కూడా చేయబోతున్నాం. సరే, ఫస్ట్ అయితే రిక్వెస్ట్ వచ్చింది. రిక్వెస్ట్ వచ్చిన తర్వాత మ్యూల్సాఫ్ట్ అప్లికేషన్లోకి, ఇప్పుడు మ్యూల్సాఫ్ట్ అప్లికేషన్కి ఎక్కడి నుంచి వచ్చింది? మొబైల్ అప్లికేషన్ నుంచి వచ్చింది. ఇప్పుడు ఈ మొబైల్ అప్లికేషన్ నుంచి వచ్చినప్పుడు దీనికి అర్థమయ్యేటట్టు ఉంటుంది, కానీ మన మ్యూల్ అప్లికేషన్కి అర్థమయ్యేటట్టు ఉండదు. అప్పుడు ఏం చేస్తాం? ఇక్కడ సోర్స్ అని ఒకటి పెట్టుకొని దాన్ని ఫస్ట్ అసలు మ్యూల్సాఫ్ట్కి అర్థమయ్యే విధంగా కన్వర్ట్ చేసుకుంటాం. ఓకే. ఏది ఫ్రంట్ ఎండ్ నుంచి వచ్చిన అప్లికేషన్ రిక్వెస్ట్ని మనం ఏం చేస్తున్నాం? ఫస్ట్ అసలు మ్యూల్సాఫ్ట్కి అర్థమయ్యే విధంగా ఈ సోర్స్ ద్వారా కన్వర్ట్ చేసుకొని అర్థం చేసుకుంటున్నాం. తర్వాత ఇప్పుడు ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అప్లికేషన్తో కనెక్ట్ అయ్యి నేను చెక్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్టికులర్ అప్లికేషన్కి ఈ పర్టికులర్ మొబైల్ ఫోన్ స్టాక్లో ఉందా లేదా నేను చెక్ చేయాలి. ఎలా చెక్ చేయాలి? ఎక్కడ చెక్ చేయాలి? నాకు తెలుసు, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అనే అప్లికేషన్ ఉంది, దానికి నేను రిక్వెస్ట్ పంపిస్తే అది చెక్ చేసి నాకు రెస్పాన్స్ వస్తుందని నాకు ఐడియా ఉంది. అప్పుడు ఏం చేశాను? ఇన్వెంటరీ మేనేజ్మెంట్కి సంబంధించిన ఒక కనెక్టర్ ఉంటుంది మ్యూల్సాఫ్ట్లోనే. ఆ మ్యూల్సాఫ్ట్ కనెక్టర్ని తీసుకొని జస్ట్ డ్రాగ్ డ్రాప్ చేసి దాంట్లో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చి, ఓకే, డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత దానికి రిక్వెస్ట్ పంపించాను అనుకోండి, అదేం చేస్తుంది? ఓకే, ఫైన్, నా దగ్గర ఈ పర్టికులర్ ఫోన్కి సంబంధించిన శాంసంగ్ ఫోన్ స్టాక్ ఉంది, యూ కెన్ గో హెడ్ అండ్ టేక్ ద ఆర్డర్ అని చెప్పి చెప్పింది అనమాట. ఓకే, స్టాక్ ఉందని చెప్పింది. ఇప్పుడు ఈ మ్యూల్సాఫ్ట్ యొక్క జాబ్ ఏంటంటే ఈ పర్టికులర్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్కి ఎలా అయితే రిక్వెస్ట్ కావాలో దానికి అర్థమయ్యే విధంగా రిక్వెస్ట్ పంపించడం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మన దీనికి మ్యూల్సాఫ్ట్కి సంబంధించిన ఫస్ట్ సోర్స్ నుంచి, ఎక్కడి నుంచి? ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్, మొబైల్ అప్లికేషన్ నుంచి రిక్వెస్ట్ వచ్చింది. దాన్ని ఫస్ట్ మ్యూల్సాఫ్ట్కి అర్థమయ్యే విధంగా కన్వర్ట్ చేసుకుంది. తర్వాత మ్యూల్సాఫ్ట్ నుంచి ఇప్పుడు ఏం చేస్తుంది? ఈ పర్టికులర్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఎస్ఏపి సిస్టమ్కి అర్థమయ్యే విధంగా రిక్వెస్ట్ పంపిస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఈ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ రెస్పాన్స్ ఎలా పంపిస్తుంది? దాని ఓన్ ప్రకారంగా పంపిస్తుంది. దాన్ని ఏం చేస్తుంది? మళ్ళీ మ్యూల్సాఫ్ట్కి అర్థమయ్యే విధంగా కన్వర్ట్ చేసుకుని పెట్టుకుంటుంది అనమాట. ఓకే, ఇక్కడ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ కనెక్టర్, ఐఎం కనెక్టర్ అని వాడాను. ఈ ఐఎం కనెక్టర్ ఏంటి అని అంటే సింపుల్గా నేను, ఓకే, మ్యూల్సాఫ్ట్లో డ్రాగ్ డ్రాప్ చేసుకొని ఈ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ సంబంధించిన యూజర్ నేమ్, పాస్వర్డ్, ఏమైనా యూఆర్ఎల్స్ ఉంటే ఆ యూఆర్ఎల్స్ ఇచ్చేసి జస్ట్ ఊరికే ఒక 1-2 మినిట్స్లోనే కాన్ఫిగర్ చేసేయచ్చు అనమాట విత్ సింపుల్ కాన్ఫిగరేషన్స్. అదే మీరు జావాలోను వాటిలో కోడ్ రాయాలంటే దీనికి సంబంధించిన చాలా లైన్స్ ఆఫ్ కోడ్, హండ్రెడ్స్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ యూ హ్యావ్ టు రైట్ ఇట్. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇక్కడ చాలా ఈజీగా డ్రాగ్ డ్రాప్ చేశాను. ఆ ఎస్ఐపికి సంబంధించిన కనెక్టర్ని డ్రాగ్ డ్రాప్ చేసి జస్ట్ కాన్ఫిగర్ చేసి వాడేసుకుంటున్నాను. ఈ బ్యాక్గ్రౌండ్లో కూడా మ్యూల్సాఫ్ట్ కూడా ఈ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ లైన్స్ కోడ్ కూడా అంతా వాళ్ళు రాసుంటారు అనమాట మన కోసంగా. కాకపోతే జస్ట్ డ్రాగ్ డ్రాప్ చేసి ఒక చిన్న యూజర్ ఇంటర్ఫేస్ లాగా మనకి ఫెసిలిటేట్ చేస్తున్నారు. ఓకే, సో అది దానివల్ల మనకి ఏమైంది? మొత్తం కన్వర్ట్ చేయడం అదంతా కూడా ఇట్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ది టోటల్ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ అనమాట. ఓకే, సరే, బాగానే ఉంది, స్టాక్ ఉంది, రెస్పాన్స్ వచ్చింది. ఈ పర్టికులర్ కస్టమర్కి డీటెయిల్స్ కావాలి కదా. ఈ కస్టమర్ ఆల్రెడీ మనతో రిజిస్టర్ అయినాడు కాబట్టి ఆయనకి సంబంధించిన అడ్రసెస్, ఫుల్ నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మిడిల్ నేమ్, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇలాంటి డీటెయిల్స్ అన్నీ ఎక్కడ చెప్పున్నాను? నేను ఆల్రెడీ సేల్స్ ఫోర్స్ కనెక్టర్లో ఆర్ సేల్స్ ఫోర్స్ సిస్టంలో సేవ్ చేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ మ్యూల్సాఫ్ట్ ఏం చేస్తుంది? ఇది స్టాక్ ఉంది కాబట్టి స్టాక్ ఉన్న తర్వాత ఒకవేళ స్టాక్ లేకపోతే ఏం చేయాలండి? స్టాక్ లేకపోతే ఏం చేయాలి?
ఒక వార్నింగ్ లేకపోతే కస్టమైజ్డ్ టైప్ మెన్షన్ చేయాలి. ఈ ఈ ఫర్దర్ ప్రాసెస్ చేయాలి మనం అవసరం లేదు కదా, ఇక్కడి నుంచే రెస్పాన్స్ పంపించేయచ్చు కదా. స్కిప్ చేసేసి పంపించే. ఏమని we will notify when the stock is available at this point of time we don't have any stock for this particular mobile అని చెప్పేసి మనం డైరెక్ట్గా రెస్పాన్స్ పంపించేయవచ్చా యాక్చువల్గా కూడా. ఇవన్నీ కూడా ఎవరు చేస్తున్నారు ఇప్పుడు, మ్యూల్సాఫ్ట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మ్యూల్సాఫ్ట్ ఏం చేస్తుంది, ఒక స్టాక్ లేదనుకోండి ఇమీడియట్గా దాన్ని ఒక ప్రాపర్ మెసేజ్ ఫార్మాట్లో ఈ ఫ్రంట్ ఎండ్ మొబైల్ అప్లికేషన్కి అర్థమయ్యే విధంగా రెస్పాన్స్ పంపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్కి అర్థమయ్యే విధంగా రెస్పాన్స్ పంపిస్తుంది. ఓకే, మనం సక్సెస్ సినారియో డిస్కస్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఏం చేద్దాం అనుకుంటున్నాం, ఇప్పుడు ఆల్రెడీ స్టాక్ ఉంది, స్టాక్ ఉన్న తర్వాత మనం సేల్స్ ఫోర్స్ అప్లికేషన్కి రిక్వెస్ట్ పంపించి ఈ పర్టికులర్ పర్సన్ యొక్క అడ్రస్ డీటెయిల్స్, ఈ పర్టికులర్ పర్సన్ యొక్క ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మిడిల్ నేమ్, ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకొని మనం అగైన్ సేల్స్ ఫోర్స్కి అర్థమయ్యే రిక్వెస్ట్ పంపించాం. మళ్ళీ సేల్స్ ఫోర్స్ దాన్ని రెస్పాన్స్ ఇచ్చింది, ఆ రెస్పాన్స్ మళ్ళీ మనకు తగ్గట్టుగా కన్వర్ట్ చేసుకుంటున్నాం. ఓకే, కన్వర్ట్ చేసుకొని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫుల్ నేమ్ ఫామ్ చేయాలి, కానీ సేల్స్ ఫోర్స్ సిస్టమ్ నాకు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మిడిల్ నేమ్ సపరేట్గా ఇచ్చింది. ఫుల్ నేమ్ ఫామ్ చేయాలంటే ఎలా చేయొచ్చు, డీటెయిల్స్ సపరేట్గా ఇచ్చిందండి, ఫుల్ నేమ్ ఫామ్ చేయాలి ఎలాగా, దానికి ట్రాన్స్ఫర్మేషన్స్ అని, ఓకే ట్రాన్స్ఫర్మేషన్స్ అని చెప్పేసి మనకు ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ ద్వారా ట్రాన్స్ఫర్మేషన్స్ డేటా ఒకటి వచ్చింది, దాన్ని కలిపి ఎలాగ వాడుకోవాలి ఏంటి, ఇప్పుడు ఫస్ట్ నేమ్ ప్లస్ మిడిల్ నేమ్ ప్లస్ లాస్ట్ నేమ్ అని చెప్పాను అనుకోండి, అప్పుడు ఫుల్ నేమ్ వచ్చేస్తుంది. ఓకే, ఇలాగ అడ్రస్ డీటెయిల్స్ కానీ ఏమన్నా దానికి సంబంధించిన ట్రాన్స్ఫర్మేషన్స్ చేసుకోవాలంటే అవన్నీ చేసుకొని, ఓకే ఆ తర్వాత డేటా ఏమైనా ఎంట్రీ చేసుకోవాలి. ఇప్పుడు డేటా ఎంట్రీ చేయాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఉంది, ఏజ్ క్యాలిక్యులేట్ చేయాలి. మనకు డేట్ ఆఫ్ బర్త్ ఉంటే ఏజ్ క్యాలిక్యులేట్ చేయడం ఈజీయే కదా. ఇట్లా ఉన్న డేటాని ఏమన్నా పైకి ఇంకా ఎంట్రిచ్ చేయడం, లేకపోతే ఏమన్నా ఉన్న డేటాని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా మ్యూల్సాఫ్ట్ దానికి సంబంధించిన అన్ని మనకి ఫెసిలిటేట్ చేస్తుంటుంది. వాటి కనెక్టర్స్ కానీ కాంపోనెంట్స్ వాడుకొని యూటిలైజ్ చేసుకొని చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనకి సేల్స్ ఫోర్స్ నుంచి కస్టమర్ డీటెయిల్స్ అన్ని కూడా వచ్చేసాయి. కస్టమర్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత ఈ పర్టికులర్ పర్సన్ పేమెంట్ చేయాలి కదండి, దానికి పేమెంట్ గేట్వే రేజర్ పే వాడుతున్నారు. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు రేజర్ పేమెంట్ గేట్వే వాడినప్పుడు ఎంత అమౌంట్ ఏంటి అన్ని డీటెయిల్స్ పంపిస్తే ఈ పేమెంట్ గేట్వేతో మనం ఇంటిగ్రేట్ అయ్యి ఉంటే ఓకే ఏం చేస్తుంది, ఇప్పుడు ఆయన పేమెంట్ గేట్వేకి సంబంధించిన పేజ్ ఓపెన్ అవుద్ది. తర్వాత దాంట్లో డీటెయిల్స్ ఇస్తారు, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి, నేమ్ అన్ని ఇచ్చేసి అక్కడ మనకి పేమెంట్ సక్సెస్ అవ్వగానే మళ్ళీ రెస్పాన్స్ వచ్చేస్తుంది. ఇక్కడ ఫస్ట్ రిక్వెస్ట్ రేస్ చేస్తాం, ఇక్కడ నుంచి రెస్పాన్స్ వస్తుంది. ఓకే, పేమెంట్ నుంచి సక్సెస్ రెస్పాన్స్ వచ్చింది. వచ్చిన తర్వాత ఏం చేయాలి, మనం బిల్ జనరేట్ చేయాలి. ఓకే, బిల్లింగ్ సపరేట్ సాఫ్ట్వేర్ ఉంది, దానికి రిక్వెస్ట్ పంపిస్తాం, అది రెస్పాన్స్ ఇస్తుంది మనకి. మళ్ళీ దాన్ని ఆటోమేటిక్గా మనం కన్వర్ట్ చేసుకుని ఇదంతా మళ్ళీ చేయాలి. ఓకే, బిల్ జనరేట్ అయింది. బిల్ జనరేట్ అయిన తర్వాత డెలివరీ సిస్టమ్కి పంపించాలి. డెలివరీ సిస్టమ్కి కూడా రిక్వెస్ట్ పంపించాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఈ పర్టికులర్ డేట్లో డెలివరీ అవుద్ది, ఇవన్నీ మొత్తం డీటెయిల్స్ ఇచ్చేసారు. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తాను, నేను టోటల్గా అంతా టోటల్ ప్రాసెస్ అయిపోయింది కాబట్టి రెస్పాన్స్ పంపించేస్తాను. ఇప్పుడు రెస్పాన్స్ ఏమొస్తుంది, సో అండ్ సో ఫోన్ హ్యాస్ బీన్ ఆర్డర్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ ప్లేస్డ్ విత్ అస్, వీ విల్ డెలివర్ దిస్ పర్టికులర్ ఫోన్ ఆన్ ఏ పర్టికులర్ డేట్ అని చెప్పేసి ఒక డేట్ ప్రకారం రెస్పాన్స్ వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇది టోటల్గా సక్సెస్ జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఓకే ఫస్ట్ ఈ సిస్టమ్తో కనెక్ట్ అవ్వాలి, ఆ నుంచి రెస్పాన్స్ తెచ్చుకోవాలి, ఆ నుంచి రెస్పాన్స్ వచ్చిన తర్వాత చెక్ చేసుకోవాలి ఆర్డర్ స్టాక్ ఉందా లేదా చెక్ చేసుకుని నెక్స్ట్ దీనికి వెళ్ళాలి, ఆ నెక్స్ట్ ఈ పర్టికులర్ పేమెంట్ దానికి వెళ్ళాలి. పేమెంట్ సక్సెస్ అయితే ఓకే మనం మళ్ళీ నెక్స్ట్ బిల్ జనరేట్ చేయాలి, బిల్ జనరేట్ అయితే ఓకే తర్వాత డెలివరీ అప్లికేషన్కి వెళ్ళాలి. ఇలాగా మొత్తం కూడా ఒక ఆర్డర్లో ఒక ప్రాసెస్లో జరుగుతూ ఉంది. ఎగ్జాక్ట్లీ. ఓకే, దీన్నే ఆర్కెస్ట్రేషన్ అంటారు అనమాట. టెక్నికల్ లాంగ్వేజ్లో ఏమంటారు, ఆర్కెస్ట్రేషన్. ద ఒక పర్టికులర్ ఆర్డర్లో కొన్ని సర్వీసెస్ని మనం ఆర్గనైజ్ చేసేదాన్ని ఆర్కెస్ట్రేషన్ అంటాం అనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇన్వెంటరీ మేనేజ్మెంట్లో స్టాక్ ఉంటేనే నెక్స్ట్కి వెళ్ళాలి, సేల్స్ ఫోర్స్ ఏరియా నుంచి డీటెయిల్స్ తెచ్చుకుంటాం, తర్వాత పేమెంట్ జరిగితేనే బిల్ జనరేట్ చేయాలి, బిల్ జనరేట్ అయిన తర్వాత డెలివరీ అప్లికేషన్కి నేను రిక్వెస్ట్ పంపించాలి. ఇలాంటివన్నీ కూడా పర్టికులర్ ఆర్డర్లో ఆర్గనైజ్ చేసే విధానాన్ని ఏమంటున్నాం, ఆర్కెస్ట్రేషన్ అంటున్నాం అనమాట. ఓకే, ఆ తర్వాత మధ్యలో కూడా మనం చూస్తే మీరు మల్టిపుల్ సిస్టమ్స్తో కనెక్ట్ అవ్వగలుగుతున్నాము, ఆర్కెస్ట్రేషన్ చేయగలుగుతున్నాము, అండ్ ఒకదాంతో అప్లికేషన్స్కి సంబంధించిన కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయగలుగుతున్నాము. తర్వాత ఎక్స్చేంజ్ ఆఫ్ మెసేజెస్. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ నుంచి రిక్వెస్ట్ పంపించాను, రెస్పాన్స్ వచ్చింది. సేల్స్ ఫోర్స్ సిఆర్ఎంకి రిక్వెస్ట్ పంపించాను, రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు సేల్స్ ఫోర్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ ద్వారానే ఐ విల్ బి ఏబుల్ టు జనరేట్ ద బిల్. ఓకే, బిల్లింగ్ అడ్రస్ ఏంటి, నెక్స్ట్ కమ్యూనికేషన్ అడ్రస్ ఏంటి, లేకపోతే ఇలాంటి డీటెయిల్స్ అన్ని, ఫుల్ నేమ్ ఏంటి,
ఓకే, అవన్నీ డీటెయిల్స్ అన్నీ మొత్తం నాకు సేల్స్ఫోర్స్ సిఆర్ఎం నుంచే వచ్చాయి. ఓకే, ఇవన్నీ కూడా ఆర్కెస్ట్రేట్ చేసుకొని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడం, ఎన్రిచ్ చేసుకోవడం, ఇవన్నీ టెక్నికల్ లాంగ్వేజెస్. మళ్ళీ ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేస్తున్నాం ఫర్దర్గా. బేసికల్గా చెప్పాలంటే ఇప్పుడు మనం క్లియర్గా అర్థం చేసుకోవాలంటే వెరీ సింపుల్గా వీటన్నిటిని కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేసింది, ప్లస్ ఎక్స్చేంజ్ ఆఫ్ మెసేజెస్ ఎస్టాబ్లిష్ చేసింది. ఎవరు చేశారు ఇది? మ్యూల్సాఫ్ట్ అనే ఇంటిగ్రేషన్ టూల్ చేసింది. ఇదంతా మాన్యువల్గా మనం జావాలోనో .NETలోనో వీటిలో చేయాలంటే మనం చెప్పుకున్నట్టుగా ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ ఎగ్జాక్ట్లీ. బట్ విత్ ద హెల్ప్ ఆఫ్ మ్యూల్సాఫ్ట్ ఇంటిగ్రేషన్ టూల్ యూ కెన్ డూ ఇట్ ఇన్ ఏ వెరీ వెరీ సింపుల్ అండ్ ఈజియెస్ట్ మ్యాన్. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఫైన్. ఎనీ క్వశ్చన్స్ అండి ఇక్కడ? ఏమైనా క్వశ్చన్స్ ఉంటే చెప్పండి. ఇక్కడ మ్యూల్సాఫ్ట్ ఇంటిగ్రేషన్ వాడాం. ఈ ఇంటిగ్రేషన్ డెవలప్ చేయడం అంతా కూడా మ్యూల్సాఫ్ట్ డెవలపర్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. ఏం చేస్తున్నాడు? ఈ ఇన్వెంటరీ మేనేజ్మెంట్తో కనెక్ట్ అయ్యేదానికి ఒక కనెక్టర్ ఉంటుంది. జస్ట్ డ్రాగ్ డ్రాప్ చేస్తాడు, అక్కడ కొన్ని డీటెయిల్స్ ఫిల్ చేస్తాడు. ఓకే, ఫిల్ చేసి దానికి ఎలా కావాలో ఏంటో కొంచెం చిన్న చేంజెస్ చేసుకొని రిక్వెస్ట్ అదంతా కూడా మళ్ళీ వచ్చిన రెస్పాన్స్ మళ్ళీ ప్రాపర్గా కన్వర్ట్ చేసుకోవడం, ఇదంతా కూడా మ్యూల్సాఫ్ట్ డెవలపర్ యొక్క జాబ్. తర్వాత సేల్స్ఫోర్స్ సిస్టమ్కి పంపించాలి రిక్వెస్ట్. దానికి సంబంధించిన సేల్స్ఫోర్స్ కనెక్టర్ని డ్రాగ్ డ్రాప్ చేసుకుంటాడు, మళ్ళీ అక్కడ కాన్ఫిగర్ చేసుకుంటాడు. ఓకే, ఆ తర్వాత దానికి రిక్వెస్ట్ ఎలా పంపించాలి, వచ్చిన రెస్పాన్స్ని మనం ఎలా వాడుకోవాలి ఏంటనేది మళ్ళీ చూసుకుంటాం. ఆ తర్వాత మళ్ళీ పేమెంట్ కనెక్టర్, ఇలా రకరకాల. ఆల్రెడీ ఏ సిస్టమ్తో కనెక్ట్ అవ్వాలన్నా మ్యూల్సాఫ్ట్లో ఏంటంటే 300+ కనెక్టర్స్ ఉంటాయి అనమాట. వేరే అప్లికేషన్స్తో పోల్చుకుంటే మ్యూల్సాఫ్ట్లో కనెక్టర్స్ ఎక్కువ అనమాట, వేరే ఎక్స్టర్నల్ సిస్టమ్స్తో కనెక్ట్ అవ్వాలంటే. ఓకే, ఆల్రెడీ చాలా రెడీమేడ్ కనెక్టర్స్ ఉంటాయి, జస్ట్ డ్రాగ్ డ్రాప్ చేస్తాం, కాన్ఫిగర్ చేసుకుంటాం, విల్ బీ ఏబుల్ టు యూజ్ దట్. ఎగ్జాక్ట్లీ. అదే మనం కోడ్ రాయాలంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం, లాట్ ఆఫ్ ఎఫర్ట్. ఎగ్జాక్ట్లీ, బ్యాక్గ్రౌండ్లో. సో మ్యూల్సాఫ్ట్ అనేది డెవలపర్ యొక్క జాబ్ని చాలా ఈజీ చేస్తుంది అనమాట మనకి. అండ్ ఈ చిన్న చిన్న టెక్నిక్స్ వాడి మనం తెలుసుకుంటే ఇట్ విల్ బి ఈజియర్ ఫర్ అస్. ఓకే, ఎనీ క్వశ్చన్స్ అండి? ఒకవేళ క్వశ్చన్స్ ఉంటే ఓకే, లేకపోతే విల్ గో టు ద నెక్స్ట్ సెక్షన్. షల్ ఐ గో టు ద నెక్స్ట్ సెక్షన్? Yes, ఓకే, please. యా. బ్రాడ్ లెవెల్లో మనకి మీరు అబ్జర్వ్ చేస్తే ఓవరాల్గా విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ లైక్ మ్యూల్సాఫ్ట్ అంటే సింపుల్గా ఇప్పుడు అర్థమైందో చూడండి. MuleSoft is an integration platform or integration tool. ఎగ్జాక్ట్లీ. సింపుల్గా చెప్పాలంటే అన్నిటిని ఇంటిగ్రేట్ చేసింది, అన్నిటిని ఒకదాంతో కనెక్ట్ చేసింది, కాబట్టి దాన్ని ఇంటిగ్రేషన్ అంటున్నాం బేసికల్గా కూడా. ఓకే, ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ కానీ టూల్ కానీ ఎందుకు అంటున్నాం? బికాస్ ఇట్ ఈస్ మేకింగ్ ఇట్ వెరీ ఈజియర్. ఓకే, ఎనీ టూల్ విల్ డూ ద జాబ్ ఆఫ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ డూయింగ్ ఇన్ ఏ ఈజియెస్ట్ మేనర్ అనమాట. ఏదైనా కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫర్మాటిక్గా తీసుకున్నారు, అది ఈటీఎల్ డెవలప్మెంట్కి సంబంధించింది. అప్పుడు ఆ ఈటీఎల్ డెవలప్మెంట్కి సంబంధించిన జాబ్ దాన్ని ఈజీ చేస్తుంది. అలాగే ఇక్కడ కూడా ఇంటిగ్రేషన్ సంబంధించిన జాబ్ని ఈజీ చేస్తుంది అనమాట. అందుకనే ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ కానీ టూల్ కానీ అని అంటాం. ఎగ్జాక్ట్లీ. అండ్ విచ్ ఇంటిగ్రేట్స్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్. విచ్ ఇంటిగ్రేట్స్ అంటే ఏంటి? ఇంటిగ్రేట్స్ అంటే కనెక్టింగ్. ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఎస్ఐపికి సంబంధించిన ఇన్వెంటరీ మేనేజ్మెంట్ని, సేల్స్ఫోర్స్ సంబంధించిన దాన్ని, పేమెంట్ని, డెలివరీని, బిల్లింగ్ని అన్నింటిని కూడా కనెక్ట్ చేసింది. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇట్ ఈస్ ట్రైంగ్ టు కనెక్ట్. ఎంటర్ప్రైజ్ ఏంది? ఫ్లిప్కార్ట్ ఈస్ ఎ బిగ్ ఎంటర్ప్రైజ్. బికాస్ ఆఫ్ దాట్ రీజన్ ఇట్ ఈస్ ట్రైంగ్ టు యూటిలైజ్ సో మెనీ అప్లికేషన్స్. ఓకే, సో మెనీ అప్లికేషన్స్. ఇప్పుడు బిల్లింగ్ అనేది ఒక అప్లికేషన్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సేల్స్ఫోర్స్ సిఆర్ఎం అనేది ఒక అప్లికేషన్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఒక అప్లికేషన్. అట్లాగే అన్ని అప్లికేషన్స్ని మనం ఏం చేస్తాం? కనెక్ట్ చేసి చాలా ఈజీగా కనెక్ట్ చేస్తున్నాం. ఓకే, దాన్నే ఇక్కడ వాడుతున్నాం. అందుకనే ఈ డెఫినేషన్ అంతా చూస్తే MuleSoft ఇస్ అన్ ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ విచ్ విల్ కనెక్ట్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ వెరీ వెరీ ఈజీలీ అండ్ సీమ్లెస్లీ. అండ్ ఇంక ఇది క్లౌడ్లో చేస్తామా, ఆన్ ప్రిమిసెస్లో చేస్తాం, ఇలాంటివి చాలా ఉంటాయి. ఇన్ని పక్కన పెట్టిన అవన్నీ విల్ గో ఫర్దర్ అండ్ డిస్కస్ ఇన్ డెప్త్. ఎగ్జాక్ట్లీ. బట్ అట్ హై లెవెల్ ఇఫ్ సమ్మన్ ఆస్క్స్ యూ ద డెఫినేషన్ ఆఫ్ MuleSoft, దిస్ ఈస్ ద డెఫినేషన్. Okay, MuleSoft is an integration platform which will connect enterprise applications very, very easily or seamlessly. Okay, fine. Now, అయితే ఒక చిన్నది అందరికీ తెలియాల్సిన అవసరం ఏంటంటే, కామన్గా అంటే నా టీచింగ్ ప్రిన్సిపల్ కానీ, లేకపోతే నేను ఏదైనా వేరే టెక్నాలజీ నేర్చుకునేటప్పుడు కానీ నేను ఎలా ఫాలో అవుతానంటే, తక్కువ నేర్చుకోవాలి, మ్యాక్సిమం ఎఫెక్ట్ రావాలి. ఓకే, దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ జస్ట్ డిస్కసింగ్ దిస్ పర్టికులర్ స్లైడ్. ఇదేంటి అని అంటే, జనరల్గా ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్
ఈ 2080 ప్రిన్సిపల్ అనమాట. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఈ 2080 ప్రిన్సిపల్ ఏంటంటే ఆల్వేస్ ఏ వర్క్కైనా కానీ వెరీ వెరీ ఈజీగా మనం ఎప్పుడైనా ఒక టెక్నాలజీలోకి మైగ్రేట్ అవ్వాలంటే దాంట్లో ఫస్ట్ 20% ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటో ఐడెంటిఫై చేసామంటే ఆ 20% ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ 80% ఆఫ్ ద టైం అదే వాడతాం. మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మీరు వర్క్ చేస్తున్న టూల్స్ కానీ లేకపోతే ఏదైనా కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ఇవి కానీ ఆ ఫస్ట్ 20% ఆర్ 30% ఆఫ్ దట్ పర్టికులర్ టూల్ కానీ మనం నేర్చేసుకుంటే 80% ఆఫ్ ద టైం విల్ బీ ఏబుల్ టు డూ ద జాబ్. ఓకే, సో అలాగే నేను మ్యూల్సాఫ్ట్లో నేను బాగా చెక్ చేసిన తర్వాత టోటల్ నా ఎక్స్పీరియన్స్లో అంతా మొత్తం ఇచ్చేసిన తర్వాత కొన్ని కామన్గా రిపిటేటివ్ థింగ్స్ ఉన్నాయన్నమాట. ఇవి నేర్చుకుంటే మనకి మ్యాక్సిమం మనం ఏ జాబ్లోకి వెళ్ళైనా మ్యూల్సాఫ్ట్ జాబ్కి ఈజీగా సక్సీడ్ అయిపోవచ్చు అనేది నా స్ట్రాంగ్ గట్ ఫీలింగ్. అలాంటి సర్వీసెస్ ఏంటి, ఏం నేర్చుకోవాలి ఎగ్జాక్ట్లీ, అలాంటి కనెక్టర్స్ ఏంటి, కాంపనెంట్స్ ఏంటి అని చెప్పేసి మొత్తం నేను స్కాన్ చేసిన తర్వాత బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్, ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్, కొలీగ్స్ ఎక్స్పీరియన్స్ ఇలాంటివన్నీ చూసిన తర్వాత అన్ని మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చూసిన తర్వాత దీస్ ఆర్ ద సిస్టమ్స్ వీ హ్యావ్ టు లర్న్. ఇవి కానీ నేర్చుకుంటే యాక్చువల్గా కూడా మనకి 80% ఆఫ్ ద జాబ్ ఈజీగా అయిపోద్ది. ఇప్పుడు రెస్ట్ 20 చేయాలి అంటే మళ్ళీ 80% ఆఫ్ ద కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి. ఓకే, అది ఎలాగా మనం గ్రాడ్యువల్గా చేసుకోవచ్చు. నోబడి కెన్ లెర్న్ 100% ఆఫ్ ద టూల్, బట్ ఇఫ్ యూ హ్యావ్ ది సాలిడ్ ఫౌండేషన్ యుల్ బీ ఏబుల్ టు ఈజీలీ అచీవ్ ద రెస్ట్ ఆఫ్ ద థింగ్స్. సో అందుకని వాటిలో అబ్జర్వ్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్, ఇంటిగ్రేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయంటే వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది ఎక్కువగా కూడా. ఏంటి, ఒక రెస్ట్ సర్వీస్ని క్రియేట్ చేయడం, కన్జ్యూమ్ చేసుకోవడం. ఓకే, ఈ రెస్ట్ సర్వీస్ అంటే ఏంటి, అసలు ఏపీఐ అంటే ఏంటి, వెబ్ సర్వీస్ అంటే ఏంటి, రెస్ట్ అంటే ఏంటి, సోప్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా నేను డిస్కస్ చేస్తాను. మీరేం వరీ అవ్వద్దు. జస్ట్ అండర్స్టాండ్, రెస్ట్ సర్వీస్ని క్రియేట్ చేయడం, కన్జ్యూమ్ చేసుకోవడం. తర్వాత సోప్ సర్వీస్ అని ఒకటి ఉంటుంది. ఓకే, ఈ సోప్ సర్వీస్ని కన్జ్యూమ్ చేయడమే, నో అగైన్ క్రియేట్ చేయడం కాదు, ఓన్లీ కన్జ్యూమ్ చేయడం, అది తెలిస్తే చాలు. తర్వాత ఇంటిగ్రేషన్ ప్రాజెక్ట్స్లో ఈ ఫైల్స్తో అంటే రకరకాల ఫైల్స్, సిఎస్వి ఫైల్స్, జేసన్ ఫైల్స్ లేదా ఎక్స్ఎంఎల్ ఫైల్స్ ఇలాంటివి ఏదైనా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్లీ సిఎస్వి ఫైల్స్ ఉంటాయి. దానికి ఈ ఫైల్స్ హ్యాండిల్ చేసేదానికి సపరేట్గా సర్వర్స్ ఉంటాయి. ఓకే, ఎఫ్టిపి సర్వర్స్ అని లేకపోతే ఎస్ఎఫ్టిపి సర్వర్స్ అని ఇట్లాంటివి ఉంటాయి. ఆ సర్వర్స్లో నుంచి మనం ఫైల్స్ తీసుకొని మనం ప్రాసెస్ చేయాల్సి వస్తుంది అనమాట ఇన్ఫర్మేషన్ని. అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఓకే, దానికి ఫైల్ కనెక్టర్స్ అని, ఎఫ్టిపి కనెక్టర్స్ అని, ఎస్ఎఫ్టిపి కనెక్టర్స్ అని ఇట్లాగా రకరకాల కనెక్టర్స్ ఉంటాయి. ఈ కనెక్టర్స్ ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, వాటిని ఎలా కాన్ఫిగర్ చేయాలి, ఆ ఫైల్ని తీసుకొచ్చి మనం ఎలా ప్రాసెస్ చేయాలి అనేది నేర్చుకుంటే కూడా వెరీ వెరీ యూస్ఫుల్. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం ఎక్కడో ఒక దగ్గర ఏదో ప్రాజెక్ట్స్లో రిపీట్ అవుతాం. అంటే ఈ ప్రతి ప్రాజెక్ట్లో ఇవన్నీ వచ్చేస్తాయంటే అన్నీ రాకపోవచ్చు, బట్ మోస్ట్లీ మీరు ఏ ప్రాజెక్ట్స్కి వెళ్ళినా ఈ కాంబినేషన్స్ ఎక్కడో దగ్గర రిపీట్ అవుతూనే ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. సో వీఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్. ఇప్పుడు దీంట్లో నేను ఒకటి నేర్చుకుంటే కొరవ ఈజీగా ఉంటుంది అనమాట. అందుకని మూడింటిని కలిపి ఒకే కేటగిరీలో వేసాను ఇక్కడ, ఎఫ్టిపి కానీ ఫైల్ కానీ ఎస్ఎఫ్టిపి. ఓకే, అందుకని ఇవి ఎలా నేర్చుకోవాలో మనం వాటికి మధ్యలో డిఫరెన్స్ ఏంటి ఇదంతా కూడా మనం మన ట్రైనింగ్ సెషన్స్లో చూస్తాం అన్నమాట. ఆ తర్వాత కన్జ్యూమ్ డేటాబేస్ సిస్టమ్స్. డేటాబేస్ సిస్టమ్ లేకుండా ఏ ఆర్గనైజేషన్ ఉండదు. ఓకే, అలాగా ఒకవేళ ఒక డేటాబేస్ ఉంది, ఆ డేటాబేస్ని మనం ఎలా కన్జ్యూమ్ చేసుకోవాలి, అక్కడికి మనం రిక్వెస్ట్ ఎలా పంపించాలి, రెస్పాన్స్ ఎలా వస్తుంది, దాన్ని మనం ఎలా మళ్ళీ కన్వర్ట్ చేసుకోవాలి మ్యూల్సాఫ్ట్ అండర్స్టాండబుల్ ఫార్మెట్లో, లేకపోతే మనకి వేరే సిస్టమ్కి పంపిస్తుంటే మళ్ళీ దానికి అర్థమయ్యే విధంగా దీన్ని ఎలా పంపించాలి, ఇలాంటివన్నీ కూడా మొత్తం విల్ బి ఏబుల్ టు సీ. ఓకే, దాంట్లో మళ్ళీ రకరకాల డేటాబేస్లు ఉంటాయి. విల్ సీ వన్ ఆఫ్ ద డేటాబేసెస్. ఎగ్జాక్ట్లీ, ఒకటి నేర్చుకుంటే కొరవ చేయడం చాలా ఈజీ. ఓకే, తర్వాత మెసేజింగ్ సర్వీసెస్. ఓకే, మెసేజింగ్ సర్వీసెస్ అంటే ఇప్పుడు జనరల్గా కూడా మనకి చాలా వరకు మనం అబ్జర్వ్ చేస్తే కాఫ్కా అని లేకపోతే యాక్టివ్ ఎంక్యూ అని ఇట్లా మెసేజింగ్ సర్వీసెస్ ఉంటాయి. అంటే ఏంటంటే ఒక 2 అప్లికేషన్స్ ఉన్నాయి. ఆ 2 అప్లికేషన్స్ మధ్యలో కమ్యూనికేషన్ చేయాలంటే ఇప్పుడు నేను ఇంటిగ్రేషన్ వాడుతున్నాగా, అలాగే ఇప్పుడు ఈ పర్టికులర్ సిస్టమ్ ఏది యాక్టివ్ ఎంక్యూ కానీ కాఫ్కా కానీ ఎనీ పాయింట్ కానీ ఇవి కూడా ఏం చేస్తుందంటే క్యూస్ ఉంటాయి. ఆ క్యూలోకి నేను మెసేజ్ పుష్ చేస్తాను, మళ్ళీ ఆ క్యూలో నుంచి మెసేజ్ తీసుకొని ప్రాసెస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ క్యూయింగ్ సిస్టమ్ సర్వీసెస్ ఉంటాయి. వాటిలో కూడా మనం మ్యాక్సిమం కన్జ్యూమ్ చేసుకోవాల్సి వస్తుంది, అక్కడ మెసేజెస్ పబ్లిష్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ ఏంటి ఎలాగ అయిందని మనం డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. ఓకే, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. మోస్ట్ ఆఫ్ ద ఇంటిగ్రేషన్ ప్రాజెక్ట్స్లో ఇవన్నీ రిపీట్ అవుతాయి. ఆ తర్వాత ఇవి కాకుండా ఇంకా సేల్స్ ఫోర్స్ సిస్టమ్ అని, AWS S3 అని, SAP అని ఇట్లా రకరకాల సిస్టమ్స్తో మనం ఇంటరాక్ట్ అవ్వాల్సి వస్తుంది. ఇంటరాక్ట్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి రెస్పాన్స్ తీసుకొని చేయాల్సి వస్తుంది. ఇలాంటివన్నీ కూడా మోస్ట్లీ రిపీట్ అవుతూ ఉంటాయి. దీంట్లో మనం ఏం చేస్తాం, సేల్స్ ఫోర్స్ చూస్తాం, AWS S3 చూస్తాం యాక్చువల్గా కూడా. ఓకే, ఒక పర్టికులర్ కనెక్టర్ కానీ ఒకటి వచ్చేస్తే మనకి ఈజీగా వేరే దానికి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక జీరా సిస్టమ్ వచ్చింది, జీరా సిస్టమ్తో కనెక్ట్ అవ్వాలి, మన సెషన్లో డిస్కస్ చేయలేదు, అప్పుడు ఎలా చేయాలండి?
ఆల్రెడీ యూ హ్యావ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ సేల్స్ ఫోర్స్ అండ్ AWS S3. ఓకే, అన్నిటికీ కనెక్ట్ అయ్యే విధానం ఒకటే ఉంటుంది. మాక్సిమం వాటి యొక్క URL ఇవ్వడం, యూజర్ నేమ్ ఇవ్వడం, పాస్వర్డ్ ఇవ్వడం, ఏమైనా సెక్యూరిటీ తోటే కొన్ని డీటెయిల్స్ ఇచ్చేసి కనెక్ట్ అయిపోవడం. ఆల్రెడీ మీకు సేల్స్ ఫోర్స్తో, డేటాబేస్తో, S3 తోటే, లేకపోతే మెసేజింగ్ సర్వీసెస్తో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలో ఐడియా ఉంది కాబట్టి ఇంకొక కొత్త కనెక్టర్ వచ్చినా కానీ ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ టు అండర్స్టాండ్ అండ్ డూ ద నెక్స్ట్ జాబ్. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే 300+ కనెక్టర్స్ ఉన్నాయి. 300+ కనెక్టర్స్ నేను డిస్కస్ చేయాలన్నా చేయలేను, మీరు అన్ని నేర్చుకోవాలన్నా మీరు నేర్చుకోలేరు. హార్డ్లీ ఇప్పటి వరకు నా ఎక్స్పీరియన్స్లో నేను చేసింది ఒక 10 to 15 కనెక్టర్స్ వాడుంటాను యాక్చువల్గా కూడా. ఇప్పుడు ఆ 10 to 15 కనెక్టర్స్ వాడేదానికి కూడా నా టోటల్ ఎక్స్పీరియన్స్లో చేశాను, అన్నీ ఒకేసారి చేయాలి బేసిక్గా చెప్పాలంటే. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ టు లెర్న్ టు అచీవ్ ది ఫాస్టెస్ట్ రిజల్ట్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు 300+ కనెక్టర్స్ నేర్చుకోవాలి, అవి ఎప్పుడో రేర్లీ యూజ్ చేస్తుంటాం. అన్నీ నేర్చుకున్న తర్వాత అవి చాలా రేర్గా వాడుతున్నప్పుడు ఉపయోగం ఏంటి? సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ వాట్ ఆర్ ద రిపిటేటివ్ థింగ్స్ అండ్ వాట్ ఆర్ ద మోస్ట్ కామన్ థింగ్స్. అవి నేర్చుకుంటే మనకి ఫస్ట్ డిస్టింక్షన్ 80% వచ్చేసిందంటే తర్వాత ఇట్ విల్ బి వెరీ ఈజియర్ ఫర్ అస్ టు అచీవ్ దోస్ 10 to 20% ఆఫ్ ద కాంప్లెక్స్ టాస్క్స్. ఎగ్జాక్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ కాంప్లెక్స్ టాస్క్స్ కానీ లేకపోతే నాన్ రిపిటేటివ్ టాస్క్స్ అన్నీ కూడా మోస్ట్లీ టీంలో ఎవరో ఒకరు కొంచెం సీనియర్ పీపుల్ కానీ, మంచి టాలెంటెడ్ పీపుల్, లేకపోతే కొంచెం మరీ టూ మచ్గా బాగా సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు పికప్ చేసుకుని వాళ్ళు చేసేస్తారు అనమాట. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ మన జాబ్ ఏంటంటే 60 to 70% ఆఫ్ ద టైం రిపిటేటివ్గా ఉండే వర్క్స్ అన్నీ కూడా మనం ఈజీగా చేయగలిగేదానికి ఇలా స్కాన్ చేసి ఐ హ్యావ్ మేడ్ ది కరికులం. ఎగ్జాక్ట్. ఓకే. ఎనీ క్వశ్చన్స్ హియర్ అండి? ఓకే, ఫైన్. తర్వాత అసలు మ్యూల్సాఫ్ట్ ఎందుకు నేర్చుకోవాలి? జనరల్గా నేను అబ్జర్వ్ చేసిన రీజన్స్ ఏంటంటే ఫ్రెండ్ చెప్పారని, లేకపోతే మన ప్రాజెక్ట్లో వచ్చిందని, లేకపోతే మార్కెట్ బాగుందని, రిలేటివ్స్ చెప్పారని, ఇట్లా రకరకాల రీజన్స్తో, లేకపోతే కొలీగ్ చెప్పారని, ఇట్లా రకరకాల రీజన్స్తో నేర్చుకుంటాం. బట్ బిఫోర్ దాట్ ఎగ్జాక్ట్లీ ఓకే అవన్నీ కూడా వాళ్ళు మనకి ప్రాపర్గా మన గురించి ఆలోచించి ఒక సజెషన్ చెప్తారు. బట్ స్టిల్ ఐ విల్ టెల్ యూ ది లాజికల్ రీజన్స్ అండ్ లాజికల్ బిజినెస్ రీజన్స్, టెక్నికల్ రీజన్స్ రెండు చెప్తాను. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఫస్ట్ బిజినెస్ రీజన్స్ అండర్స్టాండ్ చేసుకుని తర్వాత విల్ గో ఇన్ టు ద టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ వై వీ షుడ్ లెర్న్ MuleSoft. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటిగ్రేషన్ సంబంధించిన స్పేస్లో మనకి గార్ట్నర్ రిపోర్ట్ ఒకటి, గార్ట్నర్ అనే ఒక రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఉంటుంది, సాఫ్ట్వేర్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. వీళ్ళు ఏం చేస్తారంటే దే విల్ ట్రై టు ఐడెంటిఫై ఈచ్ ఎవ్రీ సెగ్మెంట్. ఇప్పుడు ఇంటిగ్రేషన్ సెగ్మెంట్లో చాలా టూల్స్ ఉంటాయి, హండ్రెడ్స్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి. ఓకే, ఈ హండ్రెడ్స్ ఆఫ్ టూల్స్ అన్నిటిని ఎవాల్యుయేట్ చేసి ఎవరు లీడర్సు, వీళ్ళలో ఎవరు చాలా బాగా బిజినెస్ చేస్తున్నారు, వీళ్ళలో ఎవరు బాగా యూజర్ ఫ్రెండ్లీ సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఇలాంటివన్నీ ఒక లాట్ ఆఫ్ పాయింట్స్ని పెట్టుకొని వాళ్ళన్నీ అనలైజ్ చేసి టెక్నికల్గా దే విల్ కలెక్ట్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ డిఫరెంట్ కస్టమర్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ సాఫ్ట్వేర్ ఎవరైతే యూస్ చేస్తున్నారో అన్నిటి నుంచి ప్రాపర్గా కలెక్ట్ చేసి దే విల్ ప్రొవైడ్ ఏ రిపోర్ట్ అనమాట. ఆ రిపోర్టు ఇండస్ట్రీలో ఎలా కన్సిడర్ చేస్తారంటే ఇప్పుడు మూవీ ఇండస్ట్రీలో మనకి ఆస్కార్ని మనం ఎలాగైతే ట్రీట్ చేస్తామో ద సేమ్ వే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ విల్ ట్రీట్ ద గార్ట్నర్ రిపోర్ట్ అంత జెన్యూన్ అండ్ మంచి రిపోర్ట్గా కన్సిడర్ చేస్తారనమాట. అంటే ఆ రిపోర్ట్లో కానీ ఒక పర్టికులర్ టూల్ వెళ్ళిందని అంటే దానికి చాలా డిమాండ్ ఉందని అండ్ కస్టమర్స్ కూడా చాలామంది దాన్ని వాడుకునే దానికి యూటిలైజ్ చేసుకుంటారు అనమాట. సో అలాంటి ప్రెస్టీజియస్ గార్ట్నర్ రిపోర్ట్లో కనీసం 7 to 10 times MuleSoft లీడర్ అంటే ఆ పర్టికులర్ సెగ్మెంట్లో ఇది చాలా టాప్ అని చెప్పేసి MuleSoftని రేట్ చేస్తుంది అనమాట కంటిన్యూస్గా 7 to 10 times. ఎగ్జాక్ట్లీ. సో అలాంటి గార్ట్నర్ రిపోర్ట్లో ఇది టూల్ ఉంది అంటే వీ కెన్ క్లోజ్ అవర్ ఐస్ అండ్ టేక్ ద డెసిషన్ లైక్ ఓకే ఇది మంచి ఇండస్ట్రీ లీడర్ ఇంటిగ్రేషన్ స్పేస్లో వీ కెన్ గో అండ్ లెర్న్. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఫైన్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ నేను ఐడెంటిఫై చేసిన తర్వాత ఈ పర్టికులర్ టూల్ని సేల్స్ ఫోర్స్ అనే ఒక పెద్ద ఆర్గనైజేషన్, మనకి సేల్స్ ఫోర్స్ అంటే CRM అంటే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అనే ఒక చిన్న సాఫ్ట్వేర్ సెగ్మెంట్ ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్ సెగ్మెంట్లో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లీడర్స్ అనమాట. ఇప్పుడు మనకి ఆరకిల్ డేటాబేస్, మైక్రోసాఫ్ట్ SQL డేటాబేసెస్ సంబంధించిన మార్కెట్లో ఉన్నాయి. ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే డిఫరెంట్ సాఫ్ట్వేర్స్కి SAP సిస్టమ్, ఎంటర్ప్రైజ్ ERP చూస్తే SAP ఫేమస్. అలాగా CRM మార్కెట్లో కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్లో సేల్స్ ఫోర్స్ అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీస్ అనమాట. ఓకే, 30% మార్కెట్ షేర్ ఉంటుంది. అలాంటి ఒక పెద్ద కంపెనీ ఓకే ఏం చేసిందంటే వాళ్ళకి రెగ్యులర్గా ఇంటిగ్రేషన్ స్పేస్లో రిక్వైర్మెంట్స్ వస్తాయి. సేల్స్ ఫోర్స్ తోటే వేరే సిస్టమ్స్ అన్నిటిని ఇంటిగ్రేట్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు వాళ్ళు కూడా కోడ్ యూటిలైజ్ చేసుకొని చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో దే జస్ట్ వాంటెడ్ టు బై వన్ టూల్ విచ్ ఈస్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ అండ్ ఆ టూల్ ఏది వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారంటే MuleSoftని. ఎంతకి పర్చేస్ చేశారండి ఈ టూల్ని? ఆల్మోస్ట్ లైక్ 40,000+ crores ఎప్పుడు 2018లో అక్వైర్ చేసుకున్నారు. ఎగ్జాక్ట్లీ.
ఓకే. అంటే ఒక పెద్ద కంపెనీ ఒక ఆల్రెడీ చాలా హ్యూజ్ కస్టమర్ బేస్ ఉన్న కంపెనీ దానికి ఇంటిగ్రేషన్ రిక్వైర్మెంట్స్కి ఈ టూల్ ఉంటే బాగుంటుందని చెప్పేసి ఆ పర్టికులర్ కంపెనీని అక్వైర్ చేసుకుంది అనమాట. అంటే ఒక పెద్ద కంపెనీ ఒక టూల్ని అక్వైర్ చేసుకుంది అని అంటే దానికి మార్కెట్ ఉంటేనే కదా చేసుకుంటుంది బిజినెస్ పరంగా. సో అండ్ ఇంకొకటి వాళ్ళు పెద్ద కంపెనీ తీసుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ కస్టమర్స్కి కూడా మళ్ళీ పుష్ చేస్తారు. అప్పుడు బిజినెస్ పెరుగుతుంది, బిజినెస్ పెరిగినప్పుడు జాబ్స్ పెరుగుతాయి, జాబ్స్ పెరిగినప్పుడు డెవలపర్స్కి డిమాండ్ ఉంటుంది. అలాగా ఇది 2018లో అక్వైర్ చేసిన తర్వాత సేల్స్ ఫోర్స్ కూడా హ్యూజ్గా పబ్లిసిటీ చేసి పుష్ చేస్తూ ఉంది మార్కెట్లో. ఓకే. నెక్స్ట్, కాంపిటేటర్స్తో పోల్చుకుంటే చాలా హెడ్గా ఉంటుంది. ఎందుకని హెడ్గా ఉంటుంది అంటే రీజన్ ఏంటంటే ఇప్పుడు టిప్కో చూసారనుకోండి, ఒక 20 కనెక్టర్స్ 30 కనెక్టర్స్ ఉంటాయి యాక్చువల్గా కూడా, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ కనెక్టర్ దే ఛార్జ్. అదే మ్యూల్సాఫ్ట్ చూస్తే 300 కనెక్టర్స్ ఉంటాయి. అంటే కనెక్టర్స్ అంటే ఏంటి, నేను మీరు యూ నేమ్ వన్ సిస్టమ్, ఏదైనా ఒక అప్లికేషన్ చెప్పండి, నేను దీంతో కనెక్ట్ అవ్వాలంటే దానికి రెడీగా ఒక పీస్ ఆఫ్ కోడ్ రాసేసి ఒక కనెక్టర్ అని చెప్పి దానికి పేరు పెట్టి అక్కడ పెట్టుంటారు. మీరు ఏం చేయలేదు, దాన్ని జస్ట్ డ్రాగ్ డ్రాప్ చేసుకోవడం, దాంట్లో కావాల్సిన డీటెయిల్స్ ఫిల్ చేయడం, కాన్ఫిగర్ చేయడం, దాంతో కనెక్ట్ అయిపోవడం. అండ్ ఇదొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే. అలాగే వేరేవి కూడా, అంటే వేరే ఫీచర్స్ కానీ ఇలాంటివన్నీ కూడా కాంపిటేటర్స్తో పోల్చుకుంటే, అందరితో పోల్చుకుంటే ఇట్ ఈస్ ఫార్ అహెడ్. ఇంకా ఇక్కడ భూమి, టిప్కో అని, ఐఐబి అని, అపాచీ క్యామెల్ అని, ఇంకా చాలా టూల్స్ ఉన్నాయి, వర్కెటో అని, ఇలాంటి టూల్స్ అన్నిటితో పోల్చుకుంటే ఇట్ ఈస్ వెరీ వెరీ ఫార్ అహెడ్. ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ WSO2 అని, ఓకే, వెబ్ మెథడ్స్ అని, ఇట్లా రకరకాల టూల్స్ ఉన్నాయండి. ఈ రకరకాల టూల్స్ అన్నిటిలోకి వెరీ అహెడ్ ఇన్ ద కాంపిటీషన్. నేను చెప్పలేదు, ఎగ్జాక్ట్లీ ఆల్రెడీ గార్ట్నర్ చెప్పేశారు. ఓకే, గార్ట్నర్ రిపోర్ట్లోనే చెప్పేస్తుంది. ఓకే, అహెడ్ ఆఫ్ ఆల్ ద కాంపిటీటర్స్ అని. తర్వాత మ్యూల్సాఫ్ట్తో ఏం చేస్తామంటే సింపుల్గా రెండే రెండు చేస్తామండి, ఇంకెక్కువ ఏం చేయం. ఏపీఐస్ బిల్డ్ చేస్తాం, మోస్ట్లీ రెస్ట్. ఈ రెస్ట్ అంటే ఏంటి, ఏపీఐ అంటే ఏంటి, ఏమి వరి అవ్వద్దు, ఐ విల్ టెల్ యూ ఆల్ ద బేసిక్స్ యాజ్ వెల్. ఎగ్జాక్ట్లీ. అంటే మీరు కంప్లీట్ ప్లెయిన్గా వచ్చినా కానీ నేను ముందు ప్రతిదీ దీనికి సంబంధించిన ప్రీ రిక్విజిట్స్ కూడా మన కోర్సులో డిస్కస్ చేస్తాం. చాలా మంది నేర్చుకుని వచ్చేసామని చెప్తారు, లేదు నేను అవన్నీ స్ట్రాంగ్ ఫండమెంటల్స్ మనకు కావాలి కాబట్టి ఐ విల్ టెల్ యూ ద కోర్స్ కంటెంట్ యాజ్ వెల్. ఆ కోర్స్ కంటెంట్లో మనం ఏం డిస్కస్ చేస్తాం, ఎలా డిస్కస్ చేస్తున్నాం ఏంటి అనేది, ఆ ప్రీ రిక్విజిట్స్ కూడా నేను మన పార్ట్ ఆఫ్ ద కరికులమే చేస్తున్నాను అనమాట. అసలు ఏపీఐ అంటే ఏంటి, రెస్ట్ ఏపీఐ అంటే, సోప్ ఏపీఐ అన్ని కూడా డిస్కస్ చేస్తాం. దీంతో పాటు ఇంటిగ్రేషన్స్. ఓకే, ఈ రెండే చేస్తాం, అంతమించి ఇంకేం చేయం. ఎగ్జాక్ట్లీ. ఈ రెండింటిని ప్రాపర్గా ఎలా చేయాలో మనం చేస్తాం. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫుల్ ఏపీఐ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ అంటే ఎస్డిఎల్సి అంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటది. దాంట్లో ఏం చేస్తాం, ఫస్ట్ రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేస్తాం, తర్వాత దానికి సంబంధించింది డెవలప్ చేస్తాం, టెస్ట్ చేస్తాం, ఇట్లా రకరకాల స్టెప్స్ ఉంటాయి కదా. ద సేమ్ వే ఒక ఏపీఐ రెడీ చేసేటప్పుడు యాక్చువల్గా కూడా చాలా స్టెప్స్ ఉంటాయి అనమాట. డిజైన్, ఫస్ట్ రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేసిన తర్వాత డిజైన్ చేయడం, డిజైన్ చేసిన తర్వాత డెవలప్ చేయడం, డెవలప్ చేసిన తర్వాత టెస్ట్ చేయడం, టెస్ట్ చేసిన తర్వాత సెక్యూర్ చేయడం, దాన్ని సెక్యూర్ చేసిన తర్వాత డిప్లాయ్ చేయడం, డిప్లాయ్ చేసిన తర్వాత మానిటర్ చేయడం, ఇవన్నీ స్టెప్స్ ఉంటాయి. ఈ స్టెప్స్ అన్నిటికి కూడా మ్యూల్సాఫ్ట్ అనేది వెరీ సాలిడ్గా సబ్ టూల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. యాక్చువల్గా కూడా ఫుల్ ఏపీఐ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్. అదే వేరే టూల్స్ తీసుకుంటే మళ్ళీ ఒకదాని కోసం, ఇప్పుడు వీటిలో కొన్నిటికి ప్రొవైడ్ చేస్తే కొన్నిటికి ప్రొవైడ్ చేయదు, అప్పుడు మళ్ళీ కొన్నిటికి ఏం చేస్తారు, వేరే టూల్ని యూటిలైజ్ చేసుకుంటారు, అప్పుడు కాస్ట్ పెరుగుద్ది, ప్లస్ మళ్ళీ ఆ టూల్కి ఈ టూల్కి ఇంటిగ్రేషన్ ఇవన్నీ కూడా మళ్ళీ తలనొప్పి అనమాట. సో ఫుల్ ఏపీఐ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్లో మ్యూల్సాఫ్ట్ ఈజ్ ఏ ఇండస్ట్రీ లీడర్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్స్ ఆఫ్ మ్యూల్సాఫ్ట్ అనమాట. ఓకే, ఏపీఐ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, ఎలాగా ఏందనేది మనం తర్వాత డిస్కస్ చేస్తాం. బట్ యూ ట్రై టు అండర్స్టాండ్, ఏపీఐస్ డెవలప్ చేస్తాం, ఆ ఏపీఐని ఫుల్ లైఫ్ సైకిల్ మేనేజ్ చేయాలంటే మ్యూల్సాఫ్ట్ టూల్ చాలు, వేరే వేరే టూల్స్ కూడా మళ్ళీ మనకు అవసరంలా అని చెప్పేది క్లారిటీ. అండ్ కంపెనీస్ యాక్చువల్గా కూడా కమర్షియల్ టూల్స్లో పోల్చుకుంటే రీజనబుల్ ప్రైసింగ్ అనమాట. ఐ కెనాట్ టెల్ ఇట్ ఈస్ ఏ చీపర్ ప్రోడక్ట్, ఐ కెనాట్ టెల్ ఇట్ యాజ్ ఎ వెరీ కాస్ట్లీ ప్రోడక్ట్. ఓకే, రీజనబుల్ ప్రైసింగ్ అంటే నేను అదర్ కమర్షియల్ టూల్స్తో పోల్చుకుంటే చెప్తున్నాను. ఐఎమ్ నాట్ టెలింగ్ అబౌట్ ఓపెన్ సోర్స్ టూల్స్ అలాంటి వాటితో పోల్చుకుంటా. ఇప్పుడు స్ప్రింగ్ బూట్ ఉంది, స్ప్రింగ్ బూట్తో ఫ్రీ కదండి, అప్పుడు అది వాడుకోవచ్చు కదంటే, సి స్ప్రింగ్ బూట్తో ఏంటి ప్రాబ్లము, ఆబ్వియస్లీ ఓపెన్ సోర్స్ అన్నప్పుడు అగైన్ నీకు సపోర్ట్ ఉండదు ప్రాపర్గా, మళ్ళీ ఏదైనా ఇష్యూ వస్తే మళ్ళీ నువ్వే అన్నీ చేసుకోవాలి, మళ్ళీ స్ప్రింగ్ బూట్లో డెవలప్మెంట్ టైం ఎక్కువ పట్టుద్ది, ఒక సర్వీస్ని ఒక ఏపీఐని మార్కెట్లోకి తీసుకురావాలంటే టైం ఎక్కువ పట్టుద్ది. ఓకే, అవన్నీ మీరు రెడీ అయితే అదే చూస్ చేసుకోవచ్చు.
బట్ ఐ డోంట్ వాంట్ టు టేక్ దట్ హ్యాజిల్ అండ్ ఆల్. ఐ హ్యావ్ టు బీ కన్వీనియంట్ అండ్ నాకు కన్వీనియంట్గా ఉండాలి, అంత బాగుండాలి అనుకుంటే MuleSoft ఈస్ ద బెస్ట్ చాయిస్ అనమాట. ఓకే, అందుకని రీజనబుల్ ప్రైజింగ్ ఉంటుంది. నెక్స్ట్ క్లౌడ్ బేస్డ్ సొల్యూషన్ ఉంటుంది, ప్లస్ ఆన్ ప్రెమిసెస్ ఉంటుంది, మళ్ళీ మీరు కాంబినేషన్ కావాలన్నా కూడా కాంబినేషన్ ఉంటుంది అనమాట. సో ఓకే, సో క్లౌడ్ బేస్డ్ సొల్యూషన్ ఉంటుంది, ఆన్ ప్రెమిసెస్ సొల్యూషన్, ఈ సొల్యూషన్ కూడా రెండు ఉంటాయి. ఓకే, ఇట్ ఈస్ వెరీ వెరీ, అంటే క్లౌడ్ అంటే ఏంటి, ఆన్ ప్రెమిసెస్ అంటే ఏంటంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఒక బ్యాంక్ ఉందండి, బ్యాంకు క్లౌడ్లో వాళ్ళ డేటా ఉండకూడదు అనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఓన్ సర్వర్స్ పెట్టుకుంటున్నారు, ఆ ఓన్ సర్వర్స్ దాన్నే మనం ఆన్ ప్రెమిసెస్ అంటున్నాం. వాళ్ళ ఓన్ సర్వర్స్ ఉన్నా కానీ మన MuleSoft ఇంటిగ్రేషన్ టూల్కి సొల్యూషన్ ఉంది. లేదు వాళ్ళు క్లౌడ్ సర్వీసెస్ అంటే ఒక కామన్ సర్వీస్ AWS లేకపోతే అజూరో లేకపోతే ఇలాంటి క్లౌడ్ సర్వీసెస్ ఏదైనా వాడుతున్నా కూడా దానికి సంబంధించిన దానికి కూడా సొల్యూషన్స్ ఉన్నాయన్నమాట. లేదు అసలు నాకు ఏం తలనొప్పి వద్దు, నేను జస్ట్ ఇంటర్నెట్లో లాగిన్ అవ్వాలి, నా పని నేను చేసుకోవాలంటే కూడా అలాంటి సొల్యూషన్ కూడా ఉందన్నమాట. ఓకే, అంటే ఇలా ఉండడం వల్ల ఏమవుద్ది, మల్టిపుల్ కస్టమర్స్ని సపోర్ట్ చేయగలుగుతాం. విల్ నాట్ మిస్ ఏ సింగిల్ కస్టమర్. సో మనకి MuleSoftకి మంచి బిజినెస్ ఉంటుంది. బిజినెస్ ఉంటే ఆటోమేటికల్లీ ఆబ్వియస్లీ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ యూజ్ MuleSoft సాఫ్ట్వేర్ అండ్ మోర్ జాబ్స్ మీన్స్ మోర్ డెవలపర్స్ అండ్ మోర్ డిమాండ్ ఇన్ ద మార్కెట్. ఎగ్జాక్ట్లీ. ఓకే, నెక్స్ట్ లెర్న్ ఫాస్టర్ అండ్ ఈజియర్. ఎందుకని యాక్చువల్గా కూడా ఇది ఒక స్మాల్ టు మీడియం టూల్. స్మాల్ టు MuleSoft అనేది మీడియం సైజ్ టూల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను జావా నేర్చుకోవాలండి. ఓకే, జావా నేర్చుకోవాలంటే ఎన్ని మంత్స్ పట్టుద్ది, అట్లీస్ట్ 6 months. ఏది కొంచెం బాగా ఒక 3 years 4 years లెవెల్ ఎక్స్పీరియన్స్ కావాలంటే 6 months నుంచి 12 months దాకా పట్టుద్ది. దాంట్లో ఉన్న కాన్సెప్ట్స్ అవన్నీ నేర్చుకుని చేయాలి. సరే, అదే జావా డెవలపర్కి యాక్చువల్గా కూడా ఎంత శాలరీస్ ఇస్తారు, ఎంత డిమాండ్ ఉంటుంది? డిమాండ్ సూపర్గా ఉంటుంది, బట్ కాంపిటీషన్ కూడా వెరీ హై ఉంటుంది. శాలరీస్ కూడా మీడియం లెవెల్ నుంచి అబో లెవెల్ వరకు ఇస్తారు. ఎగ్జాక్ట్లీ. బట్ నా కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్మాల్ అండ్ మీడియం టూల్, దీనికి మంచి డిమాండ్ ఉంది మార్కెట్లో. జావా అంత డిమాండ్ ఉండదు. ఇప్పుడు జావాకి 1000 జాబ్స్ ఉన్నాయి, దీనికి MuleSoftకి ఒక 50 జాబ్సే ఉన్నాయి. బట్ జాబ్స్ ఉన్నా కానీ కాంపిటీషన్ తక్కువ. ఇప్పుడు 50 జాబ్స్కి ఒక 200 పీపుల్ ఉన్నారు, అక్కడ 1000 జాబ్స్కి 25,000 30,000 పీపుల్ ఉంటారు యాక్చువల్గా కూడా. ఓకే, అందువల్ల ఏంటంటే ఎప్పుడు కూడా మనం ఒక టూల్ నేర్చుకునేటప్పుడు ఆ టూల్ ఎంత టైంలో నేర్చుకోగలుగుతాము, దానికి డిమాండ్ ఉందా, డిమాండ్ అండ్ సప్లై రేషియో ఏంటి, ఇలాంటివన్నీ చెక్ చేసుకుంటే MuleSoft ఈజ్ అ వెరీ గుడ్ ఆప్షన్. ఎగ్జాక్ట్లీ, యాజ్ పర్ మై అండర్స్టాండింగ్. ఓకే, అండ్ దాన్ని ఫాస్ట్గా ఈజీగా ఎందుకు నేర్చుకోవచ్చు, ఎగ్జాక్ట్లీ బికాజ్ ఇట్స్ ఏ స్మాల్ అండ్ మీడియం టూల్. స్మాల్ టు మీడియం టూల్ అంటే ఏంటి, ఒక 2 to 3 monthsలోనే మీరు ఆ టూల్ని మొత్తం నీట్గా నేర్చేసుకోవచ్చు అనమాట. అదే ఇప్పుడు Salesforce CRM నేర్చుకోవాలన్నా కూడా జనరల్గా బయట కోర్స్ అంతా 40 daysలో 45 daysలో చెప్పేస్తారు, కానీ అట్లీస్ట్ 3 to 6 months పడుతుంది. ఓకే, అట్లీస్ట్ 3 to 6 months ఏది టూల్ నేర్చుకునేదానికి, మళ్ళీ దాన్ని మీరు ప్రాక్టీస్ చేసుకునేదానికి ఇట్ విల్ టేక్ మోర్ టైం. ఇప్పుడు MuleSoft ఏంటి, డైలీ ఒక 2 to 3 hours స్పెండ్ చేస్తే విత్ ఇన్ 2.5 to 3 months విల్ బీ ఏబుల్ టు బీ జాబ్ రెడీ యాజ్ వెల్ యాజ్ ఇంటర్వ్యూ రెడీ. డైలీ 2 to 3 hours అట్లీస్ట్ 3 months. ఓకే, ఏంటి స్మాల్ అండ్ మీడియంకి ఎంత టైం పడుతుంది అంటే ఇంకా మీరు బిగ్ టూల్స్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు అజూర్ డెవాప్స్ అని, లేకపోతే AWS డెవాప్స్ అని, లేకపోతే CRM Salesforce CRM అజూర్ CRM ఇట్లాంటివన్నీ నేర్చుకోవాలంటే బయట కోర్సెస్ ఏమో 45 days ఉంటుంది. ఇప్పుడు MuleSoft కూడా మీరు అబ్జర్వ్ చేస్తే బయట మార్కెట్లో దే విల్ టెల్ యూ 35 to 40 sessions. మన సెషన్సే 60 ఉంటాయి యాక్చువల్గా కూడా. ఎందుకు 60 చెప్తున్నానంటే బికాస్ ఐఎమ్ ఇన్ ద ఇంటర్వ్యూ ప్యానల్ అండ్ ఆల్, అండ్ మార్కెట్లో కొంచెం ఇంకా డెప్త్ అడుగుతున్నారు ఆ కాన్సెప్ట్స్ అన్ని. లేకపోతే మీరు జాబ్లోకి వెళ్ళిన తర్వాత మీరు మళ్ళీ అక్కడ సక్సీడ్ అవ్వలేరు, మళ్ళీ సపోర్ట్కి వెళ్ళాలి, ఇలాంటివన్నీ హెడేక్స్ లేకుండా వీఆర్ గోయింగ్ టు కవర్ మోర్ కాన్సెప్ట్స్ ఎగ్జాక్ట్లీ అండ్ ఇన్ డెప్త్ కొంచెం లోపలికి వెళ్ళి డిస్కస్ చేస్తాం అనమాట. అదే బయట మార్కెట్లో అంతా ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఇండస్ట్రీతో పెద్దగా ఇది ఉండదు కాబట్టి అండ్ ఇంటర్వ్యూ ప్యానల్స్లో ఉంటారు కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అని తెలియకుండా ఓన్లీ ఒక 2 years ముందు 3 years ముందు ఏం చెప్తున్నారో అవే చెప్తా ఉంటారు. ఎగ్జాక్ట్లీ ఇంకా 30 to 40 or 45 classes ఎగ్జాక్ట్లీ, అంతకుమించి దాటెళ్ళరు అనమాట. అందుకని వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఎనఫ్ వైల్ పికింగ్ అప్ ది ప్రోగ్రామ్ ఆల్సో. మనకి ట్రైనింగ్ ఎక్కడ పిక్ చేసుకుంటాం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. ఓకే, స్మాల్ టు మీడియం టూల్ కాబట్టి ఐ కెన్ లెర్న్ ఇట్ వెరీ ఈజియర్ అండ్ ఫాస్టర్. అండ్ జాబ్స్ ఆర్ గ్రేట్ ఇన్ డిమాండ్. మీకు ఒక క్లియర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక 3 days బ్యాక్
okay, already one of our students, like already he had 3.5 years experience, but clarity లేక he joined our program. Okay, he was తక్కువ శాలరీలో ఉన్నారు. ఇప్పుడు he achieved a job. యాక్చువల్గా డిసెంబర్లో అసలు కాల్సే ఉన్నారు తనకి. డిసెంబర్లో he attended 3 to 4 interviews and he cracked one offer and one more offer is in pipeline exactly. Okay, ఎంత చాలా తక్కువ ఉన్నారు శాలరీ కూడా, 4 to 4.5 lakh ఎంతో ఉంటే he got one offer for 10 lakhs actually. Like ఇప్పుడు నెక్స్ట్ ది 12.5కి 3కి 13కి నెగోషియేట్ చేస్తా ఉన్నారు అనమాట. సో జాబ్స్ కూడా యూ హ్యావ్ గుడ్ డిమాండ్ ఎగ్జాక్ట్లీ ఇఫ్ యూ రైట్లీ ప్రిపేర్ అండ్ రైట్లీ ప్రెజెంట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద మార్కెట్. అండ్ శాలరీస్ కూడా వెరీ గ్రేట్ ఇన్ డిమాండ్ ఎగ్జాక్ట్లీ. ఎలా చెప్పచ్చు, బేసికల్లీ ఒక 3 to 5 years అనుకోండి. ఓకే, 5 to 8 years. ఇప్పుడు 3 to 5 yearsకి యాక్చువల్గా కూడా అట్లీస్ట్ 10 నుంచి నేనైతే 25 దాకా చూస్తున్నాను. అంటే ఈ 5 years పర్సన్ 25 కూడా తీసుకున్నారు మన స్టూడెంట్స్లోనే యాక్చువల్గా కూడా. ఓకే, మన స్టూడెంట్స్లోనే. సో అంటే నేను చెప్పేది 10 lakhs నుంచి పర్ యానం 25 lakhs వరకు కూడా పాసిబుల్ ఉంది. బట్ ఇది ఎక్స్ట్రీమ్గా బాగుంటే ఓకే, లేదు అంటే కూడా 10 to 15 ఈజ్ ఈజీలీ అచీవబుల్. ఓకే, తర్వాత 5 to 8 years. ఓకే, 5 to 8 years వాళ్ళకి అట్లీస్ట్ ఇక్కడ కూడా ఒక 15 నుంచి ఒక 25 LPA వరకు కూడా పాసిబుల్. అంటే దెర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ అండి. ఓకే, ఇక్కడ మనం మల్టిపుల్ ఆఫర్స్ మీద ప్లే చేస్తున్నామా లేదా ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంటర్వ్యూ ఎంత బాగా పర్ఫామ్ చేస్తాం, ఇలాంటివన్నీ కూడా డిపెండ్ అవుతుంది. మన కరెంట్ శాలరీ ఎంత, ఇలాంటివన్నీ కూడా డిపెండ్ అవుతుంది అనమాట. ఓకే, ఐ విల్ టెల్ యూ లైక్ హౌ యూ హ్యావ్ టు గెట్ మోర్ ఆఫర్. సి ఫ్రెషర్స్కి ఏంటంటే ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 0 to 3 years ఉన్నారు. ఓకే, 0 to 3 years. ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే ఒక 4 LPA నుంచి 10 LPA ఆర్ వీళ్ళ దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, 3 yearsకి 12-13 lakhs తీసుకున్న వాళ్ళు కూడా నేను చాలా మందిని చూస్తున్నాను. ఓకే, చాలా మందిని చూస్తున్నాను. ఇట్స్ నాట్ లైక్ దట్ ఇంతే వచ్చేస్తుందని ఏం లేదు. ఓకే, ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ లెర్నింగ్ క్యాపబిలిటీస్ అండ్ మార్కెట్ డిమాండ్. ఆ టైంలో కూడా ఇప్పుడు మార్కెట్ స్లోగా ఉంది కాబట్టి కొంచెం తక్కువ ఇస్తారు హైక్స్ అదంతా కూడా. ఐ అండర్స్టాండ్ దట్. బట్ మార్కెట్ ఉన్నప్పుడు యూ కెన్ ప్లే అరౌండ్ అండ్ ఎలా చేయాలి అనేది మనకు తెలిసి ఉండాలి ఎగ్జాక్ట్లీ. యా, ఫైన్. నెక్స్ట్ అండ్ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? యా, కాల్స్ ఉంటాయండి. ఓకే, కాల్స్ లేకుండా ఏమి ఉండవు. ఓకే, కాల్స్ ఉంటాయి, కాల్స్ లేకుండా ఏమి ఉండదు. బట్ కంపారిటివ్లీ కొంచెం తక్కువ ఉంటాయి, కొంచెం టైం ఎక్కువ పట్టుద్ది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ 0 to 3 yearsకి ఐ కెన్ కన్సిడర్ 3 to 5 years. ఓకే, 5 to 8 years. ఓకే, తర్వాత వీళ్ళకి కంపారిటివ్లీ వీళ్ళకి ఎక్కువ ఉంటాయి, వీళ్ళకి ఎక్కువ ఉంటాయి, వీళ్ళకి కొంచెం తక్కువ ఉంటాయి. ఓకే, తక్కువ ఉంటాయి బట్ యూ హ్యావ్ టు బి పేషెంట్ ఎనఫ్, వస్తాయి అన్నమాట. ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ ఎనీ అదర్ క్వశ్చన్స్ అండి? దెన్ విల్ మూవ్ టు ద అదర్ సెక్షన్. ఎగ్జాక్ట్లీ. ఓకే, సి నా పేరు మహేష్ యాక్చువల్లీ. ఓకే, అండ్ ఐ హ్యావ్ ఆల్మోస్ట్ లైక్ ఇప్పుడు ఇది స్లైడ్ చేసేటప్పుడు ఓకే 7 years ఆల్మోస్ట్ లైక్ 8 years ఎక్స్పీరియన్స్. ఓకే, ఇది కూడా అప్పుడు అప్డేట్ చేసిన తర్వాత లేదు, ఇంకా చాలా మంది స్టూడెంట్స్ని మనం ట్రైన్ చేసాం. మన ప్రోగ్రామ్ ఏంటంటే యూ విల్ బీ ఇండస్ట్రీ రెడీ. లోపలికి వెళ్ళిన తర్వాత విల్ బీ ఏబుల్ టు వర్క్ డైరెక్ట్లీ, దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఎగ్జాక్ట్లీ. ఓకే, సో మన కరికులం కానీ లేకపోతే డిజైన్ చేయడం కానీ టీచ్ చేసే విధానం కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మై మెయిన్ గోల్ ఈస్ you have to crack your job and you have to go inside the organization and sustain very easily. ఓకే, అందుకని మనది జాబ్ రెడీ ప్రోగ్రామ్ ఆర్ ఇండస్ట్రీ రెడీ ప్రొఫెషనల్గా మీరు రెడీ అవుతారు అనే దానికి వెరీ క్లియర్ ఇండికేషన్ అనమాట. ఓకే, లాట్ ఆఫ్ మనీ విల్ బి సేవ్డ్ ఆన్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ లేకపోతే జాబ్ సపోర్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ లాట్ ఆఫ్ మనీ విల్ బి సేవ్డ్ ఫర్ యూ. ఫర్ ఎగ్జాంపుల్ నా సైడ్ నుంచి మన ప్రోగ్రామ్ ఎలా ఉంటుందని చెప్పేదానికి. అండ్ దెన్ దీంట్లో కూడా మళ్ళీ సర్టిఫికేషన్స్ ఉంటాయి, MCD level 1 అని, level 2 అని, అండ్ MCA సర్టిఫికేషన్స్ అని. ఇది డెవలపర్ లెవెల్ అండ్ ఇది ఆర్కిటెక్ట్ లెవెల్. ఎగ్జాక్ట్లీ, ఐ హ్యావ్ క్లియర్డ్ ఆల్ దోస్ సర్టిఫికేషన్స్ యాజ్ వెల్. ఎగ్జాక్ట్లీ. ఓకే,
అంటే సబ్జెక్ట్ నేర్చుకోకుండా సర్టిఫికేషన్స్ క్లియర్ చేసినంత మాత్రం ఉపయోగమే ఉండదు. ఫస్ట్ సబ్జెక్ట్ నేర్చుకోవాలి, తర్వాత యూ హ్యావ్ టు క్లియర్ ఆఫ్ యువర్ సర్టిఫికేషన్స్. ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ అబౌట్ మీ. ఓకే, నెక్స్ట్ మనది ఆబ్వియస్లీ ఇప్పుడు చూసారు కదండి, ఇట్లాగా వైట్ బోర్డ్ ప్రకారంగానే ఉంటుంది. ఓకే, ఇలాగా ప్రతిదానికి పీపీటీ ఉంటుంది, అండ్ పీపీటీ ద్వారా అగైన్ దిస్ పెన్ అండ్ బోర్డ్ యూటిలైజ్ చేసి విల్ ట్రై టు ఫస్ట్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ థియరిటికల్లీ అండ్ దెన్ విల్ గో టు ది డెమాన్స్ట్రేషన్. ఎగ్జాక్ట్లీ. ఓకే, అండ్ ఐ ఆల్వేస్ సజెస్ట్ ఫస్ట్ ఎల్పిపి మోడల్ ఫాలో అవుతాం మనం ట్రైనింగ్ అప్రోచ్. దీంట్లో ఏంటంటే రైట్ ట్రైనర్ నుంచి నేర్చుకోవాలి. ఓకే, రైట్ ట్రైనర్ నేర్చుకోగానే మన పని అయిపోద్దా అంటే అవ్వదండి, హానెస్ట్లీ. ఓకే, నా జాబ్ ఒక 33% ఉంటుంది. ఆ 33% నేనైతే బ్రహ్మాండంగా చేస్తాను, నా సైడ్ నుంచి 100% నా ఎఫర్ట్స్ పెట్టి నేను చేస్తాను. ఓకే, బట్ ద సెకండ్ 2 steps విల్ బీ ఆన్ యూ ఓన్లీ. ఓకే, ప్రాక్టీస్ అండ్ ప్రాక్టీస్. ఓకే, ఎల్పిపి మోడల్ అంటే ఏంది? ఫస్ట్ లెర్న్ ఫ్రమ్ ద రైట్ ట్రైనర్, అండ్ పీ స్టాండ్స్ ఫర్ ప్రాక్టీస్. అగైన్ థర్డ్ లెటర్ పి ఆల్సో స్టాండ్స్ ఫర్ ప్రాక్టీస్ ఓన్లీ. ఇది అగైన్ ఇట్ ఈస్ ఆన్ యూ. మనం చెప్పిన కాన్సెప్ట్స్ అన్ని ప్రాపర్గా డిస్కస్ చేసి, నేను చెప్పిన అసైన్మెంట్స్ అవన్నీ కూడా మీరు ప్రాపర్గా ప్రాక్టీస్ చేస్తే యూ విల్ బీ ఏబుల్ టు సస్టైన్ వెరీ ఈజీలీ ఇన్ ద జాబ్ అండ్ యూ విల్ క్రాక్ ద జాబ్ వెరీ ఈజీలీ. ఓకే, ఎఫర్ట్ అంతా ఎక్కడ ఉందండి? మీ పైనే ఉంది, 66%. ఓకే, ఇది ఇది రైట్ కాకుండా learn from the wrong trainer and then you're putting your efforts, obviously you'll not be able to get the job and you'll not be able to get the sustain in the job as well. Exactly, so you have to understand that ఫస్ట్ ది స్టెప్ కరెక్ట్గా ఉంటే సెకండ్ స్టెప్ ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, ఫైన్. ఇది సెషన్స్ అనేది ఎప్పుడు ఎలా ఉంటుంది ఏంటి అనేది ఐ విల్ డిస్కస్ ఎగ్జాక్ట్లీ. ఓకే, మనకి రేపు ఎల్లుండి కూడా ఇలాగే ఫ్రీ సెషన్స్ ఉంటుంది. ఓకే, దెన్ విల్ డిసైడ్ లాస్ట్ రోజు ఐ విల్ టెల్ యూ ద టైమింగ్స్ అండ్ ఎప్పటి నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, ఇవన్నీ కూడా చేస్తాం. అండ్ రికార్డింగ్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ. ఓకే, మీకు ప్రతిరోజు అప్లోడ్ అయిపోతాయి అండ్ యూ విల్ బీ ఏబుల్ టు సీ దట్. ఓకే, ఫైన్. ఇవన్నీ కూడా ఇంకా జనరల్ క్వశ్చన్స్ అండి. ఓకే, ఐఎమ్ ఫ్రమ్ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్. MuleSoft నేర్చుకోవచ్చు. ఎందుకని బేసికల్ కూడా ఇట్ ఈస్ ఏ స్మాల్ అండ్ మీడియం టూల్ అండ్ ఇట్ విల్ నాట్ టేక్ మచ్ టైమ్ టు లెర్న్. ఎగ్జాక్ట్లీ ఒక 2 to 3 months ఎఫర్ట్ పెట్టి ప్రాపర్గా నేర్చుకుంటే అయిపోద్ది కాబట్టి, అండ్ ఈజీ టూల్ కాబట్టి కాన్ఫిగరేషన్ ఎక్కువ ఉంటుంది, డ్రాగ్ అండ్ డ్రాప్ కాన్ఫిగరేషన్ ఎక్కువ ఉంటుంది. ఓకే, 70 to 80% ఆఫ్ ద టైం. సో ఈ నాన్ ఐటీ నుంచి ఇటు వచ్చే వాళ్ళకి ఇదే బెటర్ అని నా స్ట్రాంగ్ ఫీలింగ్ అనమాట. అండ్ ప్యాకేజెస్ కూడా బాగుంటాయి. ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ ద మెయిన్ థింగ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. అండ్ నాన్ కోడింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నాను. మళ్ళీ కోడింగ్ ఏమైనా ఉంటుంది అంటే కోడింగ్ ఒక 10 to 20% ఆఫ్ ద టైం. ఇప్పుడు ఒక ఏపీఐ చేస్తున్నామంటే 70 to 80% ఆఫ్ ద టైం మనకి కాన్ఫిగరేషన్స్ డ్రాగ్ డ్రాప్ ఉంటుందండి. ఒక 10 to 20% ట్రాన్స్ఫర్మేషన్స్ అని డేటా వేవ్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అది ఎలా నేర్చుకోవాలి, ఎలా చేయాలి, అది దాన్ని మనం జావా లాగా లేకపోతే పైథాన్ లాగా లేకపోతే .NET లాగా కన్సిడర్ చేయకూడదు. దానికంటే చాలా ఈజీగా ఉంటుంది హానెస్ట్లీ స్పీకింగ్. ట్రాన్స్ఫర్మేషన్ సంబంధించిన డేటా వీవ్ అని ఉంటుంది, అది నేర్చుకుంటే సరిపోద్ది. అది మనం ఎలాగ టీచ్ చేస్తాం అనమాట. ఓకే, తర్వాత కెరీర్ గ్యాప్ ఉంది, నేర్చుకొని రావచ్చు అంటే రావచ్చండి. ఎందుకని ఆబ్వియస్లీ చెప్పాను కదా, ఈజీ అండ్ మీడియం లెవెల్ డిఫికల్టీ ఉన్న టూల్ కాబట్టి యూ కెన్ డూ దట్. ఏమన్నా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలా, జావా కానీ పైథాన్ కానీ ఇలాంటివి నేర్చుకొని నేను ఏమైనా చేయాలంటే ఈ MuleSoft టూల్ అనేది ఇట్ ఈస్ బిల్ట్ ఆన్ జావా ఓన్లీ. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీ క్వశ్చన్కి అదే అండి ఆన్సర్ చేస్తున్నాను. జావా కానీ పైథాన్ కానీ అంటే అసలు పైథాన్ అయితే 100% అవసరం లేదండి. ఓకే, అసలు అవసరం లేదు, యూ కెన్ ఎలిమినేట్. ఎగ్జాక్ట్లీ. ఈ జావా కంపల్సరీ అంటే కంపల్సరీ ఏం కాదండి. ఓకే, నేర్చుకోలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 jobs MuleSoft ఏమైనా ఉన్నాయంటే దాంట్లో MuleSoft విత్ జావా అనేది ఒక 2 jobs కంపల్సరీ ఉంటాయి. యాక్చువల్లీ ఒక 2 jobs కంపల్సరీ MuleSoft విత్ జావా. రెస్ట్ 8 jobs MuleSoft ఉంటాయి, ఓన్లీ MuleSoft. నేనేం చెప్తానంటే ఈ 2 jobs ఎలిమినేట్ చేసి ఓన్లీ MuleSoft సంబంధించి నేర్చుకోండి. ఓకే, జావా నేర్చుకొని జావా వచ్చుండి జావా నేర్చుకోంటే వాళ్ళకి 10కి 10 ఆపర్చునిటీస్ అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు 10లో 8 ఆపర్చునిటీస్ ఓన్లీ MuleSoft నేర్చుకుంటూ ఉంటాయి. అంటే జావా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్ను అడిగారు అనుకోండి, నాకు కూడా జావా రాదు. ఓకే, నేను కూడా నేర్చుకోవడానికి ట్రై చేయలేదు. ఎగ్జాక్ట్లీ. ఎందుకని ఐఎమ్ ఏబుల్ టు క్రాక్ ద జాబ్స్ అండ్ ఐఎమ్ ఏబుల్ టు సర్వైవ్ ఇన్ ద జాబ్స్ ఎగ్జాక్ట్లీ వితౌట్ జావా యాజ్ వెల్. ఓకే, అంటే జావా వచ్చి ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు వచ్చుంటే యూ కెన్ డిమాండ్ మోర్ అండ్ యూ కెన్ డూ మోర్. ఎగ్జాక్ట్లీ. ఓకే, అంతే, అంత మించి ఇంకేం. ఇది ఆల్రెడీ డిస్కస్ చేస్తాం కదా మనం, శాలరీ రేంజ్ ఎంత ఉంటుంది ఏంటనేది. జాబ్ మార్కెట్ గురించి కూడా మాట్లాడుకున్నాం. అండ్ ప్రీరిక్విజిట్స్ టు లెర్న్ MuleSoft అంటే ఏపీఐస్ అంటే ఏంటి, వెబ్ సర్వీస్ అంటే ఏంటి, మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ ఏంటి, ఇలాంటివన్నీ ప్రీరిక్విజిట్స్ ఉంటాయి. జేసన్
XML ఫార్మాట్స్, డేటా ఫార్మాట్స్ ఇట్లాంటివి అవన్నీ కూడా నేను కవర్ చేస్తాను. మీరేం వరి అవ్వద్దు, మళ్ళీ మీరు చూసుకొని రావాల్సిన అవసరం లేదు. ఐ విల్ బి డూయింగ్ ఇట్. అండ్ హౌ విల్ బి ద ఫ్యూచర్ ఆఫ్ MuleSoft టెక్నాలజీ, ఇలాంటి క్వశ్చన్ కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు. ఖచ్చితంగా ఒక బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే మల్టిపుల్ అప్లికేషన్స్, మల్టిపుల్ సాఫ్ట్వేర్స్ వాడాలి. ఓకే, మల్టిపుల్ సాఫ్ట్వేర్స్, మల్టిపుల్ అప్లికేషన్స్ వాడాలంటే వాటికి మళ్ళీ ఇంటిగ్రేషన్ అవసరం. ఇంటిగ్రేషన్ అవసరం అంటే ఇలాంటి టూల్స్ అవసరం. ఇలాంటి టూల్స్ అవసరం అంటే MuleSoft ఉంటుంది. అండ్ MuleSoft ఈస్ వెరీ అహెడ్ ఆఫ్ ద అదర్ కాంపిటేటర్స్. ఎగ్జాక్ట్లీ ఎందుకని అహెడ్ ఉంది చెప్పాను కదా. సేల్స్ ఫోర్స్ అక్వైర్ చేశాడు, ప్రతిదీ ఇప్పుడు ఏఐ వచ్చింది, ఏఐని ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. అట్లా రకరకాలుగా ఫాస్ట్గా అంతా ఇంప్లిమెంట్ చేసి అంతా ఇది చేస్తున్నారు కాబట్టి అంతా కాంపిటేటర్స్తో పోల్చుకున్న హెడ్లో ఉంటున్నాడు. ఆబ్వియస్లీ MuleSoft కూడా చాలా బాగుంటుంది కమింగ్ ఫ్యూచర్లో. ఏమీ మనకి ప్రస్తుతానికైతే ఐ డోంట్ సీ ఎనీ మార్కెట్ తగ్గిపోవడం కానీ లేకపోతే పడిపోవడం కానీ అట్లాంటిది ఏం లేదనమాట. ఓకే, మీడియం టు కాంప్లెక్స్ ఇంటిగ్రేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఓకే MuleSoft ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతుంది. అందుకని మోస్ట్ ఆఫ్ ద కస్టమర్స్ ఆర్ గోయింగ్ ఫర్ MuleSoft. ఓకే, దిస్ ఆల్సో ఐ టోల్డ్ యూ రైట్ ఆల్రెడీ. ఐఎమ్ ఫ్రమ్ ఐటీ బ్యాక్గ్రౌండ్ వర్కింగ్ ఆన్ అదర్ టెక్నాలజీ, కెన్ ఐ స్విచ్? ఆబ్వియస్లీ దర్ ఇస్ నో ప్రాబ్లమ్ అండి. ఆ నాన్ ఐటీ వాళ్ళ నుంచే రమ్మంటున్నాం అంటే ఇది కూడా రావచ్చు కదా, ఏం లేదు. హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్ చెప్పాను కదండి. మన సెషన్స్ ఆల్మోస్ట్ 55 to 60 hours పడుతుంది కంటెంట్ ఎగ్జాక్ట్లీ టు డిస్కస్. ఓకే, అండ్ టోటల్గా ఓవరాల్గా చూస్తే 2.5 to 3 months పట్టుద్ది. ఆ 2.5 to 3 monthsలో డైలీ 1 hour to 1.5 hour మన క్లాస్ ఉంటే దానికి సంబంధించిన ఇప్పుడు 1.5 hour క్లాస్ ఉందనుకోండి, ఇంకొక 1.5 hour యూ హ్యావ్ టు స్పెండ్ టైం ఎగ్జాక్ట్లీ ప్రాక్టీస్ చేయడానికి. ఇలా చేస్తే ఆటోమేటిక్లీ విల్ బి గుడ్ థింగ్. ఓకే, ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా? మనకు కావాల్సిన ప్లేస్మెంట్ అసిస్టెన్స్కి ఏంటి, రెజ్యూమ్ టెంప్లెట్స్ కావాలి. ఓకే, ఐఎమ్ ప్రొవైడింగ్ దాట్ ఎగ్జాక్ట్లీ. అండ్ చాలా మందికి ప్రాబ్లం ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ యాక్చువల్గా కూడా కోర్స్ నేర్చేసుకుంటారు, బాగానే ఉంది, కానీ క్వశ్చన్ ఎలా అడుగుతారో ఆన్సర్ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అనమాట. అక్కడ చాలా మందికి ఇబ్బంది ఫీల్ అవుతున్నారని మనం ఏం చేస్తామంటే ఆల్రెడీ ఒక 10 to 12 hours ఆఫ్ కంటెంట్ యాక్చువల్గా దాంట్లో ఒక 1 hour రెజ్యూమ్ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి, కాల్స్ ఎక్కువ ఎలా తెచ్చుకోవాలనేది ఉంటుంది. తర్వాత ఒక 10 to 11 hours ఆఫ్ కంటెంట్ ఏం చేసామంటే ఓవరాల్గా ఓన్లీ టాపిక్ వైజ్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ డిస్కస్ చేసే విధంగా ఒక రెడీ చేసాం ఎగ్జాక్ట్లీ ముందుగానే. ఓకే, ముందుగానే రెడీ చేసి రీసెంట్గా మార్చ్ అండ్ ఏప్రిల్ ఆ టైంలో రెడీ చేసాం. ఇట్ ఈస్ మోర్ రిలవెంట్ ఎగ్జాక్ట్లీ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ యాజ్ వెల్. ఓకే, ఆ పర్టికులర్ వీడియోస్ కానీ దానికి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా ఎగ్జాక్ట్లీ ఆల్రెడీ మనకి ఇంటర్వ్యూ ప్రిపరేషన్కి పీడిఎఫ్స్ కూడా రెడీగా ఉంటాయి. ఓకే, చూడండి ఇలాగ టాపిక్ వైజ్ పీడిఎఫ్స్. ఓకే, ఈ పర్టికులర్ ఈ క్వశ్చన్ వస్తే అంటే మళ్ళీ క్వశ్చన్ ఆన్సర్ అంటే చాలా వరకు ఇంటర్నెట్లో ఉంటాయంటే అవన్నీ అవుట్డేటెడ్ ఎగ్జాక్ట్లీ. ఇవన్నీ లేటెస్ట్ మనం ప్యానల్లో ఉన్నాం ఇవన్నీ కాబట్టి ఒక్కొక్క క్వశ్చన్ సింపుల్గా ఎలా ఆన్సర్ చేయాలి, ఇట్స్ నాట్ ఏదో పెద్ద పెద్ద చాట వార్తలు రాసేయకుండా సింపుల్గా మనకు అర్థమయ్యే విధంగా ప్లస్ ఈజీగా గుర్తుపెట్టుకొని ఈజీగా చెప్పే విధంగా వీ హ్యావ్ ప్రిపేర్డ్. ఓకే, ఇవన్నీ కూడా మనకి ఇదే సెక్షన్లో వచ్చేస్తుంది అనమాట ఎగ్జాక్ట్లీ. ఓకే, మనకి ఈ పర్టికులర్ దాంట్లోనే ఆ 10 to 11 hours ఆఫ్ కంటెంట్ వీడియోస్ ప్లస్ ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సంబంధించినది ప్లస్ రెజ్యూమ్ టెంప్లెట్. యాక్చువల్ కూడా ఈ రెజ్యూమ్ టెంప్లెట్ చూసుకొని మీరు ఏం చేయొచ్చు అంటే మొత్తం అదే పాయింట్స్ తోటి మీరు రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అంటే ఆ రెజ్యూమ్ టెంప్లెట్ కూడా ఎంత క్లియర్గా మొత్తం ఏ టాపిక్స్ ఇంక్లూడ్ చేయాలి, ఏ టాపిక్స్ ఇంక్లూడ్ చేయకూడదు, ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేయకూడదు అన్నీ కూడా మొత్తం డీటెయిల్డ్గా డిస్కస్ చేసి ఉంటుంది అనమాట ఎగ్జాక్ట్లీ. ఓకే, సో యుల్ బీ రిక్వైరింగ్ ఆల్ దోస్ రిసోర్సెస్. అన్ని రిసోర్సెస్ కూడా మన దగ్గర ఉన్నాయి, అంటే మీరు వెళ్ళి ఈజీగా క్రాక్ చేసుకునే విధంగా ఉంటుంది. నెక్స్ట్ మీరు ప్రిపేర్ అయితే ఓకే, మీరు ప్రిపేర్ అయ్యి మాక్ ఇంటర్వ్యూస్ తీసుకోమంటే ఈవెన్ ఐఎమ్ రెడీ టు టేక్ ద మాక్ ఇంటర్వ్యూస్. ఓకే, ఆ మాక్ ఇంటర్వ్యూస్ తీసుకొని మీరు ఫీడ్బ్యాక్ కూడా చెప్తాను. ఓకే, ఆ ఫీడ్బ్యాక్ని బట్టి యూ కెన్ ప్రిపేర్ ఇట్ బ్యాక్ ఎగ్జాక్ట్లీ. ఓకే, సో మీకు కావాల్సిన అంటే ప్లేస్మెంట్కి కావాల్సిన అన్ని ఆస్పెక్ట్స్ కూడా మనం ప్రిపేర్ మొత్తం కూడా రెడీ చేస్తున్నాం. ఇది ప్రొఫైల్. ఈ ప్రొఫైల్ ఎలా ఉండాలి, ఏమేమి టాపిక్స్ పెట్టాలి, ఎలా పెట్టచ్చు ఎలా పెట్టకూడదు అని 1 hour డిస్కస్ చేస్తుంటాం అనమాట. ఓకే, ఇవన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాం ఎగ్జాక్ట్లీ. ఓకే, అండ్ టుమారో సెషన్లో ఏం చేస్తామంటే 7:30 కనెక్ట్ అయిపోతాం. ఓకే, టుమారో సెషన్లో ఇదిగోండి ఇదంతా కోర్స్ కంటెంట్ ఎగ్జాక్ట్లీ లైక్ ఏమేమి టాపిక్స్ డిస్కస్ చేస్తాం డీటెయిల్డ్గా ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఎగ్జాక్ట్లీ. అండ్ టుమారో ఐ విల్ షో యూ ద డెమాన్స్ట్రేషన్ అసలు మనం MuleSoft డెవలపర్గా
మనం ఏం చేస్తాము అని ఎనీ పాయింట్ స్టూడియో అని ఒకటి ఉంటుంది. ఒక శాంపుల్ అప్లికేషన్ డెవలప్ చేసి, ఓకే, ఆ అప్లికేషన్ ఎంత ఫాస్ట్గా చేయగలుగుతున్నాము, ఎంత ఈజీగా ఉంటుంది, ఎలా డ్రాగ్ డ్రాప్ చేయాలి ఏంటి అని మొత్తం కూడా ఒక చిన్న డెమాన్స్ట్రేషన్ లాగా ఆ సాఫ్ట్వేర్ ఎలా వాడాలి ఏంటి అనేది కూడా ఊరికే అసలు మీకు ఒక ఐడియా వస్తుంది కదా ఎంత ఈజీగా ఉంటుంది అని చూడడానికి ఒక అప్లికేషన్ మొత్తం డిప్లాయ్ చేసి మొత్తం రన్ చేసి ఒక ఏపీఐ డెవలప్ చేసి ఇచ్చేసి చూద్దాం ఎగ్జాక్ట్లీ. ఓకే, కోర్స్ కంటెంట్ కానీ అవన్నీ కూడా డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ప్రీ రిక్విజిట్స్ అని చెప్పాను చూసారా, చూడండి ఇక్కడ ప్రీ రిక్విజిట్స్లో ఈ మోనోలిథిక్ అప్లికేషన్స్ ఏంటి, మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ ఏంటి, ఏపీఐ లైఫ్ సైకిల్ ఏంటి, ఇవన్నీ కూడా మొత్తం డిస్కస్ చేస్తున్నాం అనమాట. తర్వాత ఈ మాడ్యూల్స్ అన్ని అంటే ఏం టాపిక్స్ డిస్కస్ చేస్తామని ఓవరాల్గా డీటెయిల్డ్గా విల్ ట్రై టు సి. ఓకే ఫైన్. ఏమైనా డౌట్స్ ఉంటే విల్ డిస్కస్ అండి అండ్ విల్ కనెక్ట్ టుమారో ఎట్ 7:30. యా ప్లీజ్ టెల్ మీ యువర్ డౌట్స్, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? సో ఇది పెయిడ్ టూల్ అంటున్నారు కదండి. సో ప్రాక్టీస్ పర్పస్ హౌ కెన్ వి ప్రాక్టీస్? ప్రాక్టీస్కి దే గివ్ యూ 1 month ట్రయల్ అండి. ఓకే, మళ్ళీ యూజర్ నేమ్ మార్చుకొని మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, లేదంటే వేరే ఈమెయిల్ ఐడి వాడుకొని మళ్ళీ ఇంకొక 1 month ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఓకే, మనం టూల్స్కి దీనికి ఏం పే చేయాల్సిన అవసరం లేదు. అన్నీ కూడా మనకి ప్రాక్టీస్ పర్పస్కి వీ కెన్ యూస్ ట్రయల్ వర్షన్స్ ఓన్లీ. అన్ని ఫీచర్స్ ఉంటాయండి యాక్చువల్ కూడా. ట్రయల్ వర్షన్ కదా అని చెప్పేసి మనకు చాలా ఫీచర్స్ లేకపోవడం అట్లాంటిది ఏమి ఉండదు. మోస్ట్ ఆఫ్ ద ఫీచర్స్ ఆర్ అవైలబుల్, రియల్ టైంలో ఏమి ఉంటాయి అన్ని కూడా అవైలబుల్ ఉంటాయి. నో నీడ్ టు స్పెండ్ ఎనీ ఎక్స్ట్రా మనీ. ఎనీ అదర్ క్వశ్చన్స్ అండి? Okay, if no questions, we'll wind up the session for today. And sorry for the inconvenience happened ఈరోజు మార్నింగ్. We'll connect same time 7:30 AM tomorrow. Okay, please attend the sessions. Okay, use the demo sessions and utilize చేసుకుని then take your decision. It's not like that demo sessions attend అవ్వకుండా decision తీసుకుని అని చెప్పను. Please try to attend those and then take your decision. Yeah, thanks everyone. Thanks.